వెరీ గుడ్ ఈవినింగ్ అండి. వినపడుతుందండి? ఎస్ సార్, గుడ్ ఈవినింగ్. హలో, గుడ్ ఈవినింగ్ అండి దేవకుమార్ గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ బ్రదర్స్. అయితే బ్రదర్ అందరూ వచ్చారు మన వాళ్ళు. ఈరోజు మనం క్వశ్చన్ పేపర్ కూడా చెప్పాలనుకుంటున్నాను. మరి సార్ అడుగుతున్నారు చెప్పమని చెప్పేసి, మీకు చెప్పలేదు కదా, కాబట్టి క్వశ్చన్ పేపర్ రాసుకుంటారా అండి? ఇవాళ లాస్ట్ డేట్. మరి అయితే నేను ఈవేళ ఇస్తాను కాబట్టి చెప్తానండి సార్కి. నెక్స్ట్ వీక్ అలా చేయండి సార్. అయితే యాక్చువల్గా లాస్ట్ వీక్ వెళ్ళాలి, మర్చిపోయాను. ఓకే, మీరు క్వశ్చన్స్ రాసుకుంటారండి? ఆగండి ఒక్కసారి, ఆగండి సార్. చెప్పండి సార్. ఆన్సర్ ఎనీ 5 questions. Answer any 5 questions. 5 20s are 100. By 20s are 100. Answer any 5 questions. అవునండి. 5 20s are 100. ఓకే, మీకు 8 క్వశ్చన్స్ ఇస్తానండి. ఆ 8 questions లో మీరు ఎన్ని 5 రాయండి. ఓకే. సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ అనమాట. సెకండ్ సెమిస్టర్ ఎగ్జామ్ అంటే స్లిప్ టెస్ట్ యాక్చువల్గా. ఫస్ట్ వన్, రైట్ అబౌట్ ద రైటింగ్స్ ఆఫ్ హిందూయిజం. Write about the writings of Hinduism. అంటే holy books of Hinduism. Write about the holy books and writings అన్నమాట of Hinduism. నెక్స్ట్ అండి. ఒక నిమిషం సార్. రైట్ అబౌట్ ద రైటింగ్స్ ఆఫ్ Hinduism. ఓకే సార్. సార్ ఫస్ట్ క్వశ్చన్ సార్ ఇది. గుడ్ ఈవినింగ్ సార్. వచ్చాను ఆఫీస్. అవునండి సాత్ కుమార్ గారు. ఫస్ట్ క్వశ్చన్ అండి. సెకండ్ క్వశ్చన్. ఓకే సార్. రైట్ అబౌట్ ద ఎంపరర్ వర్షిప్ ఇన్ షింటోయిజం. ఎంపరర్ వర్షిప్ ఇన్ షింటోయిజం. ఫస్ట్ క్వశ్చన్ సార్. ఫస్ట్ రైటింగ్స్ ఆఫ్ హిందూయిజం అండి. Write about the writings of Hinduism. Second one, write about the emperor worship in Shintoism. What's Shintoism? Shintoism అండి. Emperor worship in Shintoism. Third one, how can you share the gospel of Christ? How can you share the gospel of Christ to a Hindu? Explain. How can you share the gospel of Christ to a Hindu? Explain. Fourth question. What are the major beliefs in Islam? Sir, can you repeat question? Fourth question. What are the major beliefs
in Islam? Fifth question అండి. Write the comparisons between his Sikhism and Christianity. Sir, 4th question, please. My connection got disconnected. What are the Major beliefs major beliefs in Islam? in Islam? Okay. What are the major beliefs in Islam? That is 4th question. సార్ మీ వాయిస్ వినపట్లేదు. Sir, fifth question చెప్పారు సార్. మ్యూట్ లో ఉన్నారు సార్. డిస్కనెక్ట్ అయినట్టున్నారు. డిస్కనెక్ట్ అయినట్టుగా. ఈజ్ మ్యూట్. అన్మ్యూట్ చేయండి సార్ మీరు. సైమన్ కుమార్ గారు క్వశ్చన్ పేపర్ ఇచ్చారా? కుమార్ గారు ఇవ్వలేదు సార్. లేదు నా ఇంకెవ్వలే. నేను రేపు ఇస్తాను. write the comparisons between. Fifth question అండి. Fifth question. Write the comparison between Sikhism and Christianity. Sikhism and Christianity. Sikhism and Christianity. Next అండి. How can you approach a Muslim with the gospel of Christ? How can you approach a Muslim? How can you approach a Muslim With the gospel of Christ? Yes. లేదా how can you share the gospel to a Muslim? అట్లాగా ట్రై చేయండి. How can you share the gospel to a Muslim? Seventh question. What are the basic concepts of Judaism? basic aspects, What are the basic concepts? concepts. Concepts of What are the basic concepts of Judaism?
Judaism, sir. Judaism. జూడాయిజం అంటే Jews. జూడాయిజం. Yes, జూడాయిజం. JUDAIS. Yes. Explain the four great truths in Buddhism. Explain the four great truths. Truths. In Buddhism. Explain the four great truths in Buddhism. ఓకే అండి, ఇవన్నీ కూడా మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్నాయి. ఈ కంపారిజన్ అనేది మాత్రం మీరు కొంచెం ఓన్ గా రాయాలండి చదివి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఆ తర్వాత హౌ కెన్ యూ షేర్ ద గాస్పల్ టు ఏ ముస్లిం, టు ఏ హిందూ, అది కూడా మీరు ఓన్ గా రాయాలి. ఈ 8 క్వశ్చన్స్ లో మీరు 5 రాసి సరిపోతుందండి. 5 ప్రతి క్వశ్చన్ కి ఆన్సర్ 2 పేపర్స్ ఉంటే సరిపోతుంది. 2 pages అంటే ఒక పేపర్ 2 సైడ్లు ఉంటే సరిపోతుంది. ఏమండి, షార్ట్ అండ్ స్వీట్ గా రాయండి. వచ్చే వారం కల్లా పంపించండి. వాట్సాప్ నంబర్ ఇదే నంబర్ నాది. మీరు ఆల్రెడీ ఫస్ట్ సెమిస్టర్ పేపర్ పంపించారు, అట్లాగే పంపించండి. ఎప్పుడు లోపల పంపాలి సార్? డేట్ సార్ ఎప్పుడు లోపల పంపాలి? వచ్చే వారం కల్లా. ఈ వచ్చే వారం ఈ రోజు డేట్ ఎంత ఉంటుందండి? ఈ రోజు 22. ఈ రోజు కదండి, అది వచ్చే వారం 22 అవుతుంది. ఈ 21st కల్లా అంటే 5-6 days లో రోజుకు క్వశ్చన్ రాసినా మీరు ఈజీగా రాసేయగలుగుతారు. ఓకేనండి. మీరు ఇంటికాడే ఉన్నారు కానీ ఇంటికాడ ఉండే వాళ్ళు అయితే కనుక ఇంకా చక్కగా ఈజీగా రాయగలుగుతారు. అంటే ఏదైనప్పటికీ కూడా మనం రాయటం అనేది కొంచెం మర్చిపోయాం కాబట్టి తీసుకోండి, టైం తీసుకోండి. 5-6 days 7 days తీసుకోండి. వచ్చేవారు ఈ రోజు కల్లా మీరు ఎక్కడ సరే వచ్చండి. మీరు చేతితో రాసి ఇవ్వండి దయచేసి. ఉన్నట్టుగా కాకుండా కొంచెం మీరు ఆలోచించి ఓన్గా ఏ వర్డ్స్ అక్కడ రాకపోకుండా కొంచెం తిప్పి జాగ్రత్తగా మంచి మొక్కలు ఉపయోగించి, అంటే అక్కడ ఉన్న మొక్కలు మంచిదని కాదు, కొంచెం ఓన్గా రాస్తే మంచిదని చెప్పేసి మీ ఐడియాస్ పెట్టి రాయండి. మీ వాయిస్ చాలా బ్రేక్ అయిపోతుంది సార్, క్లారిటీ లేదు. ఇప్పుడు మాట్లాడండి. మాట్లాడండి సార్. ఇప్పుడు వస్తుందండి బాగా. సరే, ఈ రోజు మనం చర్చ్ హిస్టరీ ఆల్రెడీ స్టార్ట్ చేసుకున్నాము. అయితే చర్చ్ హిస్టరీలో మీకు ఈ కాల్వినిజం అలాగే ఆర్మినిజం అని చెప్పేసి 2 థియోలాజికల్ స్కూల్స్ గురించి మీకు చెప్తున్నానండి. అయితే కనుక కాల్వినిజంలో ఆర్మినిజంలో మీకు చెప్పిన పాయింట్స్ చెప్పారండి. 3 చెప్పాను, 4 చెప్పాను పాయింట్స్. ఆగిపోయాం సార్. లాస్ట్ దగ్గర దగ్గర ఆగిపోయాం కదా. పి అంటే పర్సివరెన్స్ ఆఫ్ సెయింట్స్ అండి. పర్సివరెన్స్ ఆర్ ప్రిజర్వేషన్ ఆఫ్ సెయింట్స్. ప్రిజర్వేషన్ ఆర్ పర్సివరెన్స్ అండి. ప్రిజర్వేషన్ పర్సివరెన్స్. గుడ్ ఈవినింగ్. పర్సివరెన్స్ ఆఫ్ సెయింట్స్, దాన్ని TULIP అంటే పర్సివరెన్స్ ఆఫ్ ఆర్ ప్రిజర్వేషన్ ఆఫ్ సెయింట్స్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. అట్లా వాయిస్ బ్రేక్ అవుతుంది. క్లియర్ గా లేదు సార్, క్లియర్ గా లేదు, ఎలా ఉందండి? బ్రేక్ అవుతుంది. అందరికి బాగుందండి. ఇప్పుడు పడుతుందండి. బ్రేక్ అవుతుంది సార్. సేమ్ అలాగే బ్రేక్ అవుతుంది సార్. హెడ్ ఫోన్ లో ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు, లేదా కనెక్షన్ ఏమైనా ప్రాబ్లం ఉండొచ్చు.
సిస్టర్ ఇప్పుడు అర్థమవుతుందండి, ఇప్పుడు వినపడుతుందండి. సార్ గో అహెడ్. ఓకేనండి. ఇప్పుడు పర్సీవరెన్స్ ఆఫ్ సెయింట్స్ అనేది లాస్ట్ పాయింట్ అండి. దాంట్లో మనం నమ్మేది ఏంటంటే కనుక, మన బైబిల్ కాలేజీ కూడా నమ్మేది ఏంటంటే కనుక సెక్యూరిటీ ఆఫ్ సాల్వేషన్ అండి. అంటే రక్షణ కనుక మనకు వస్తే, దేవుడు మనకిస్తే, ఆ రక్షణ ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా పోదు. రక్షణ శాశ్వతము. రక్షణ అనేది ఒకసారి దేవుడు ఇచ్చిన తర్వాత లేదా రక్షించిన తర్వాత మరలా మనం రక్షణ పోగొట్టుకునే అవకాశం లేదు. ఒకవేళ ఏదైనా పొరపాటు చేస్తే, పాపం చేస్తే రక్షణ ఆనందం పడదు తప్పంటే రక్షణ పోరాడు. అదే 51వ కీర్తనలో అంటాడు కదా దావీదు, నీ రక్షణానందం వల్ల నాకు నీ రక్షణానందం వల్ల నాకు మర్చిపోయారు మీరు. 10వ వచనం చూడండి, 51వ కీర్తన. ఎవరైనా చదవండి. దేవానాయందు శుద్ధ హృదయం కలుగజేయ నిరాక్షణ, అదే నిరాక్షణానంద పాడతారు సార్. నాకు మరలా ఓటించుము అని లోదన చర్చిలో పాడతారు. నేను లోదన చర్చి సిఆర్ గా చేశానండి. నీ రక్షణానందం మరలా, నీ రక్షణానందం మరలా నాకు దయచేయమని అంటాడు 51వ కీర్తనలో. 11 ఎన్నో వచ్చిన 11వ ఈ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మ నా యొద్దకు తీసివేయకము. పెద్ద నుండి నీ రక్షణానందమును నాకు మరల పుట్టించుము, సమ్మతి గల మనస్సు కలుగజేసి నన్ను దృఢపరచుము. అంటే ఇక్కడ ఏంటంటే కనుక రక్షణానందం సరిపోద్ది బ్రదర్. రక్షణానందం మరలా నాకు దయచేయమంటాడు. అంటే రక్షణ దయచే అంటే రక్షణ ఆనందం అండి. ఇప్పుడు రక్షణ అనేది మనం ఒక షర్ట్తో కంపేర్ చేసుకుందాం అండి, రక్షణ వస్త్రం. ఇప్పుడు ఈ షర్టు మీద ఏదైనా బురద పడింది అనుకోండి, అప్పుడు మరక పడింది అనుకోండి, మనం ఏం చేస్తాము? అంతవరకు అరే మంచి షర్టు ఇప్పుడు బురద పడింది అని చెప్పేసి కొంచెం ఉన్న ఆనందం పోతుంది. మళ్ళీ దాన్ని ఉతికేసుకుంటే చాలా చక్క అయిపోతుంది అనుకోండి, అంటే ఆ మరకనంత వరకు కూడా మనకి ఆనందం పోద్దండి. మళ్ళీ ఆ మరకను లేదా ఆ మచ్చను, ఆ డాగును, ఆ పాపను మళ్ళీ మనం ప్రభు దగ్గరికి వచ్చి కడుపున్నప్పుడు వెంటనే ప్రభువే మనల్ని ఆనందం చేత నింపుతాడు. అదన్నమాట రక్షణ ఆనందం పోవటం, అంతే తప్ప రక్షణ పోవటం అనేది లేదండి. బైబిల్లో రక్షణ పోతుందని చెప్పి చెప్పలేదు. కాకపోతే రక్షణ మీరు జాగ్రత్తగా కాపాడుకోండి అంటాడు. రక్షణ కాపాడుకోవడం అంటే ఒకటే, రక్షించబడినటువంటి నీవు రక్షించబడిన వ్యక్తిగా నువ్వు జీవించాలి అంతే తప్ప దాని అర్థం కనుక నువ్వేదో రక్షణ సంపాదించుకున్నప్పుడు దాన్ని పోగొట్టుకోకుండా దాన్ని జాగ్రత్తగా పట్టుకోని చెప్పేసి అర్థం కాదు. అంటే రక్షణలో ఉన్నటువంటి నీవు తగిన ఫలాలు నువ్వు ఫలించాలి అని చెప్పి అంటాడు అది విషయం. కాబట్టి సరే, ఇప్పుడు మనం ఏం చూస్తున్నామంటే కనుక దేవుడు ఒక వ్యక్తిని రక్షించిన తర్వాత ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా కాపాడుతానే ఉంటాడండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు ఆవిడని వదిలిపెట్టాడు. ఒక వచనం మీరు చదవండి, యోధా పత్రిక తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకు అనే మాట ఉంటుంది, చదవండి. 23వ వచనం, 24వ వచనం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలువబెట్టుటకును శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగ యుగములకు, పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగును గాక. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడగలవాడు, తన మహిమీదుట ఆనందముతో మిమ్మల్ని నిర్దోషంగా నిలబెట్టగలవాడు ఎవరు? శక్తిగల మన రక్షకుడు. ఏమండి? తొట్టిల్లకుండా కాపాడగలడండి. అలాగనే
మరి యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అని మాట చెప్తున్నాం. అంటే తొట్టిల్లుతారు అని చెప్పిస్తుంది. తొట్టిల్ల అవకాశం యవనస్తులే కదా, పెద్దవాళ్ళే కదా, ఎవరైనా తొట్టిల్లుతారు. కాబట్టి కొంచెం యవనస్తులకి ఎక్కువగా అవకాశం ఉంది. అంటే ఎందుకంటే కనుక అది కొంచెం ఆవేశపడే మనస్తత్వం ఉండే సమయం కాబట్టి ఉడికి రక్తం అని చెప్పేసి అంటాం కదా, అట్లాగా. అయితే కనుక నిజానికి చెప్పాలంటే కనుక దేవుని మనం అప్పగించుకుని జీవిస్తున్నప్పుడు ఖచ్చితంగా తొట్టిల్లకుండా వల్ల కాపాడగలరు. కాబట్టి యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు అంటాడు యెషయా గ్రంథంలో. అదే యవనస్తులు తప్ప తొట్టిదురు అని చెప్తూ యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందురు, పక్షిరాజు మరి పైకి ఎగుదురు, అలాగే సాగిపోదురు, మరి సొమ్ము నడిచిపోదురు అంటాడు. మరి అంటే అభివృద్ధి కలిగి దేవుని వైపు మనం చూస్తూ ఉంటున్నప్పుడు అంటే మన లక్ష్యంలో మనం వర్ధిల్లుతూ ఉంటాం. అదే విషయం. ఒకవేళ భయమిష్టి ఏదైనా పొరపాటు చేస్తే కనుక యేసుప్రభు అనే ఉత్తరవాది మనకు ఉన్నాడు అని అంటాడు యోహాను పత్రికలో, 2వ పత్రికలో, 1వ పత్రికలు యోహాను. కాబట్టి మళ్ళీ ఆయన దగ్గర కొంచెం కరుణ పెట్టడం దగ్గర మనం ఓడిపోవాలి. ఒకసారి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి చేయకూడదు. ఇప్పుడు దావీదు ఒకసారి చేసింది, మళ్ళీ చేయలేదు. అదేదో కృప విస్తరించింది కాబట్టి పాపం చేయడం అంటాడు పౌలు. మళ్ళీ పౌలు చెప్తాడు అట్లా రాదు అంటాడు. ఎందుకంటే పాపంలో చూసిన మనము మళ్ళా పాపానికి దగ్గరికి ఎదిగలుగుతామంటే అన్నాం అదనమాట. కాబట్టి రక్షించబడినటువంటి వ్యక్తి యొక్క రక్షణ ఎప్పుడు కూడా ఉంటది. అతను వన్స్ సేవ్డ్ ఆల్వేస్ సేవ్డ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. అయితే ఈ ప్రక్కన అనగా ఆర్మీనిజంలో చెప్పింది కనుక రక్షణ పోతుంది, రక్షణ పోయే అవకాశం ఉంది, నువ్వు పాపం చేసినప్పుడు రక్షణ పోద్ది అని చెప్పి అర్థం అన్నారు. అది కాబట్టి ఇది డిఫరెన్సెస్ అన్నమాట అండి. ఇప్పుడు మీకు ఇంకొకటి కూడా చెప్పాలి. ఈ బుక్ లో మొదటి పేజీ చూడండి ఒకసారి. రిఫార్మర్స్ డాక్టర్స్ అని చెప్పేసి ఉంటుందండి. అది ద థియాలజీ ఆఫ్ రిఫార్మర్స్ అని చెప్పేసి ఉందండి. ఇది ఈ బుక్ లో మీ దగ్గర అందరి దగ్గర ఉంది. ఒకసారి జస్ట్ మీరు చూసుకోండి, రాసిన అవసరం లేదు. ఒకవేళ ఏదైనా రిఫరెన్స్ కానీ ఏదైనా కనుక నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తే మీరు రాసుకోవచ్చు. పక్కనే మనకు వైట్ పేజ్ కూడా ఉన్నది పక్కన బుక్ లోని. నో నీడ్ టు వరీ. ఓకే, థియాలజీ ఆఫ్ ద రిఫార్మర్స్ గురించి మనం చూస్తున్నామండి. ఇక్కడ రిఫార్మర్స్ ఎవరు అంటే కనుక అండి చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా లోథరు, నేను చెప్పేది కీ పర్సన్, కాల్విన్ ఆయన కూడా, ఆ తర్వాత జింగ్లీ వాళ్ళ సిద్ధాంతాలు అనాబాప్టిస్ట్ సిద్ధాంతాలు ఒకటేనండి జింగ్లీ. ఓకే, ఇంచుమించు అది కూడా సమానంగానే ఉంటాయి జింగ్లీ. సరే, లోథర్ ఏం చెప్పాడంటే కనుక డాక్టర్, ఏ డాక్టర్ ఇక్కడ డాక్టర్స్ ఎన్నో ఉన్నాయి చెప్పండి ఒకసారి. డాక్టర్స్ ఎన్నో ఉన్నాయి ఇక్కడ. స్క్రిప్చర్ అంటే ఏంటండి? బిబ్లియాలజీ. ప్రిడెస్టినేషన్ అంటే ఎలక్షన్. క్రైస్ట్ అంటే క్రిస్టాలజీ. థర్డ్ వన్ క్రైస్ట్. ఫోర్త్ వన్ మ్యాన్ అండ్ సిన్ అంటే ఆంథ్రోపాలజీ. నెక్స్ట్ ఫిఫ్త్ వన్ అటోన్మెంట్ అండి. ఆ తర్వాత ఏంటిది? సాల్వేషన్, సొటీరియాలజీ అనుకుందాం. ఓకే, ఎయిత్ వన్ చర్చ్ అంటే సంఘశాస్త్రం. చర్చ్ గురించి ఏమన్నారు? నెక్స్ట్ అండి బాప్టిజం గురించి ఏమన్నారు? లోథరే కానీ, కాల్వినే కానీ, జింగ్లే కానీ. నెక్స్ట్ లార్డ్ సప్పర్ గురించి వీళ్ళ ఒపీనియన్ ఏంటి అంటే బైబుల్ ప్రకారం వాళ్ళకి ఏమర్థమైంది. అన్ని ఇంచుమించు సమానంగా ఉంటాయండి. ఎక్కడ ఒక 30% కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అవి చూద్దామండి. ఇప్పుడు ఫస్ట్ స్క్రిప్చర్ గురించి లోథర్ చెప్పింది కనుక ఓన్లీ ఇన్ఫాలబుల్ అథారిటీ ఫర్ ఫెయిత్ అండ్ సాల్వేషన్. ఇన్ఫాలబుల్ అథారిటీ ఫర్ ఫెయిత్ అండ్ సాల్వేషన్. స్క్రిప్చర్స్ పాయింట్ టు క్రైస్ట్. అది కరెక్టే. ఓన్లీ ఇన్ఫాలబుల్. ఇన్ఫాలబుల్ అంటే కనుక ఫాలబుల్ కానిది అంటే కనుక దోషరహితమైనది అని ఇన్ఫాలబుల్ అంటే. ఖచ్చితమైనటువంటి అథారిటీ ఉందండి దేనికి అంటే కనుక స్క్రిప్చర్ కి. ఏ విషయంలోని? విశ్వాసం విషయంలో, రక్షించిన విషయంలో దేవుడిని ఖచ్చితంగా బైబిల్ వాక్యం నేను రక్షిస్తుంది, నేను కాపాడుతుంది. ఓకే, ఎఫిషియన్స్ 2:8 చదువుకుంటే కనుక మీరు పాపం చేత అపరాధం చచ్చిన వారిని క్రీస్తు యేసుతో పాటు మిమ్మల్ని లేపెను అంటాడు. వాక్యం సత్యం ఏమండి. నెక్స్ట్ కాల్వినిజం ఏం చెప్తారు కనుక? కాల్విన్ చెప్పింది ఏంటంటే కనుక, జాన్ కాల్విన్ చెప్పింది ఏంటంటే బైబిల్ నాట్ చర్చ్ ఈజ్ ఫైనల్ అథారిటీ, ఫస్ట్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటర్. బైబిలే ముఖ్యం అంటే స్క్రిప్చరే ముఖ్యం, నాట్ చర్చ్. చర్చ్ కాదు. ఇప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చిలో చర్చ్ ఏం చెబితే అది కరెక్ట్. చర్చికి బయట రక్షణ లేదు. చర్చికి వచ్చిన వాళ్ళే రక్షించబడతారు అనగా రోమన్ క్యాథలిక్ చర్చిలోనే రక్షించబడతారు లెక్క.
అదనమాట. ఈజ్ ఫైనల్ అథారిటీ, ఫస్ట్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటర్. బైబిలే ఫైనల్ అథారిటీ, చర్చ్ కాదు, పోపు కాదు, మరి ఎవరో కాదు. ఏమండి, ఫస్ట్ సైంటిఫిక్ ఇంటర్ప్రిటర్ అంటే కనుక బైబిల్ని ఒక సైంటిఫిక్ విధానంలో జ్ఞానయుక్తంగా ఇంటర్ప్రిట్ చేసింది ఎవరంటే జాన్ కాల్విన్. శాస్త్రీయబద్ధంగా బైబిల్ని ఇంటర్ప్రిట్ చేసింది, వ్యాఖ్యానించింది ఎవరంటే కనుక జాన్ కాల్విన్. సరే, స్క్రిప్చర్ విషయంలో జ్వింగ్లీ ఏం చెప్పాడు? జ్వింగ్లీ ఏమన్నాడంటే, జ్వింగ్లీ కూడా రండి రిఫర్మేషన్ లో ఒక వ్యక్తి, ఏమన్నాడంటే ఇన్ఫాలిబుల్ అథారిటీ మస్ట్ డిటర్మైన్ ఆల్ ప్రాక్టీస్, స్క్రిప్చర్ విల్ బి ఫుల్ఫిల్డ్, కామన్ పీపుల్ కెన్ అండర్స్టాండ్. ఇక్కడ 3 విషయాలు ఉన్నాయండి. ఇన్ఫాలిబుల్ అథారిటీ, ఇన్ఫాలిబుల్ అంటే ఇది ఎటువంటి లోపం, దోషరహితమైనటువంటి అధికారం కలిగింది, ఖచ్చితమైన అధికారం కలిగింది. కాబట్టి మాస్టర్ డిటర్మైన్ ఆల్ ప్రాక్టీస్, ఏది చేయాలి ఏది చేయకూడదు అని చెప్పేసి నీకు బైబిల్ చెప్తుంది, అది వినాలి. స్క్రిప్చర్ విల్ బి ఫుల్ఫిల్, స్క్రిప్చర్ లో ఏదైతే కనుక చెప్పలేదు అది ఖచ్చితంగా జరుగుతుంది, అది ప్రవచనం అయితే ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతుంది. యేసు ప్రభు గురించి ప్రవచనాలు ఎన్నో ఫుల్ఫిల్ అయినాయి, ఇంకా రాబోయే 2 రాకల్లో కూడా ఫుల్ఫిల్ అవుతాయండి. నెక్స్ట్, కామన్ పీపుల్ కెన్ అండర్స్టాండ్, బైబిల్ ని కామన్ పీపుల్ అర్థం చేసుకోగలరా? రక్షించబడినటువంటి ప్రతి వ్యక్తి కూడా అర్థం చేసుకోగలుగుతాడు బైబిల్ ని, చదువుతున్నప్పుడు కానీ లేదా వింటున్నప్పుడు కానీ బైబిల్ ని అర్థం చేసుకోగలుగుతాడు అనేది జింగ్లీ యొక్క అభిప్రాయం అండి. నెక్స్ట్, ప్రీడెస్టినేషన్ అంటే దేవుడు ముందుగానే ఎన్నుకోవటం. ఆల్ ఈవెంట్స్ ఆర్డైన్డ్ బై గాడ్, నాట్ డబుల్ ప్రీడెస్టినేషన్. ఓకే, మరి లోదర్ గారు ఏమి నమ్మాడంటే కనుక ఆల్ ఈవెంట్స్ ఆర్డర్డ్ బై గాడ్, మన జీవితంలో జరుగుతున్న ఏ కార్యాలు అవన్నీ కూడా దేవుని చిత్తమే, దేవుడే ఏర్పాటు చేశాడు. ఆల్ ఈవెంట్స్ ఆర్డర్డ్ బై గాడ్, దేవుడి యొక్క చిత్తానుసారంగా దేవుడే సార్వభౌమాధికారంతో చేతనే సమస్తం కూడా జరుగుతూ ఉన్నాయి. అదే సమయంలో డబుల్ ప్రీడెస్టినేషన్ గురించి కూడా చెప్పాడు. నేను డబుల్ ప్రీడెస్టినేషన్ అంటే ఒకటి ఏంటంటే కనుక కొంతమంది దేవుడు పరలోకం కోసం ఎన్నుకుంటాడు, అది ప్రీడెస్టినేషన్. అలాగే కొంతమంది నరకానికి ఎన్నుకుంటాడు, పరలోకానికి ఎన్నుకోలేదంటే నరకానికి ఎన్నుకుంటాయి కదా, ఇక దాని గురించి చెప్పవలసిన పని ఏంటి? ఓకే, అదన్నమాట. నెక్స్ట్, కాల్విన్ చెప్పింది కనుక ప్రీడెస్టినేషన్ నెసెసరీ బికాస్ ఆఫ్ మ్యాన్స్ డెప్రావిటీ, దేవుడు ముందుగా ఎన్నుకోవటం అనేది అవసరమే, ఎందుకంటే కనుక అందరూ కూడా నాశనం అయిపోయారు. నశించిన దాన్ని వెతికి క్రీస్తు యేసు వచ్చాడు. మరి ఆ నశించిన వాళ్ళు ఎవరినైతే కనుక ఆయన రక్షిస్తాడో వాళ్ళని ముందుగానే నిర్ణయించాడు. ఏదైతే కనుక ముందుగా దేవుడు నిర్ణయించాడో అదే ఇప్పుడు జరుగుతుంది. నెక్స్ట్ అండి, జింగ్లీ చెప్పింది కనుక ప్రీడెస్టినేషన్ బేస్డ్ ఆన్ ప్రావిడెన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క చిత్తం వల్ల జరుగుతుంది ప్రీడెస్టినేషన్ అని చెప్పేసి అన్నాడండి. రోమపత్రిక ఒకసారి మీరు చదవండి, రోమపత్రిక 8:28-30 కూడా చదవండి. దేవుని ప్రేమి వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగకై సమస్తమును సమకూడి చూచున్నవని ఎరుగుదు. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునడు. దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుతో సారూప్యము గల వాటకు వారిని ముందుగా నిర్ణయించెను. దేవుడు సమస్తమును మేలు కొరకు తన యొక్క ప్రజలకు చేస్తున్నాడు. ఒకటి. 2:30 ఏమున్నదంటే కనుక దేవుడు ముందుగా ఎవరైతే కనుక ఎరిగినో వారిని ఏర్పరచుకున్నాడు, వారిని రక్షించాడు, వారిని మహింపరిచాడు, వారిని నీతిమంతులుగా చేర్చాడు. కాబట్టి
ఆయనే ముందుగానే ఎరిగి ఉన్నాడు, లేదా ఆయనే రక్షించాడు. ఆయన పనే తప్ప మన పని కాదు. కాబట్టి ముందుగానే దేవుడిని నిర్ణయించాడు. అదన్నమాట అండి. జింగిలి కానీ అనాబాప్టిస్ట్ కానీ నమ్మే సిద్ధాంతం అది విధానం. నెక్స్ట్ అటు ఇంచుమించు అందరితో ఒకలాగా ఉంది. నెక్స్ట్ అండి క్రైస్ట్ గురించి లోదర చెప్పింది కనుక ఎలక్షన్ అన్న ప్రీడెస్టినేషన్ అన్న ఒకటేనా? ఒకటేనండి. అవునండి, ఎలక్షన్ అన్నా ప్రిడెస్టినేషన్ అన్నా ఒకటేనండి. కాకపోతే ఇక్కడ ప్రిడెస్టినేషన్ అనే మాట ఎందుకు ఉన్నామంటే కనుక ముందుగానే నిర్ణయించాడు. అదే అన్కండిషనల్ ఎలక్షన్ అనండి. అంటే మనం ఏదో చేసినందుకు మనం ఏదో నమ్ముతామని దేవుడు నమ్మటం ఏర్పరచుకోవడం కాదు. మనల్ని ఏర్పరచుకున్నాడు కాబట్టి దేవుడు మనల్ని రక్షిస్తున్నాడు అంతే, ఇంకేం కాదు. మనం రక్షించబడుతున్నాం అంతే. ఓకే, నెక్స్ట్ అండి క్రైస్ట్ గురించి లోదర చెప్పింది కనుక ఇన్ లార్డ్ సప్పర్ human nature takes on his divine characteristics such as omnipresence. Lord's Supper, human nature takes on his divine characteristics such as omnipresence. చూడండి, లార్డ్ సప్పర్ లోని మనం రొట్టె తీసుకుంటున్నప్పుడు యేసు ప్రభు యొక్క ప్రజెన్స్, సన్నిధి ఆ రొట్టెలోను ఆ ద్రాక్షరసంలోనూ ఉంటుందని చెప్పేసి లోదరగా చెప్పారు. యేసు ప్రభు యొక్క సన్నిధి రొట్టెలోని ద్రాక్షారసంలోని ఉంటుందని బైబిల్ ఎక్కడ కూడా చెప్పట్లేదు. బైబిల్ చెప్పేది కనుక నా శరీరం తేని నా రక్తం త్రాగవాడు నిత్యజీవం కలవాడు అన్నాడు. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి ఇలాగే చేయండి అన్నాడు. అంతేగానండి నేను ఇక్కడ దీంట్లో ఉంటానని చెప్పి చెప్పాను. జ్ఞాపకం చేసుకున్నట్టుకు ఇవ్వబడిన కొత్త నిబంధన అంతే, అది జ్ఞాపకమేనండి. జ్ఞాపకం చూడండి, అక్కడ కాల్వి చెప్పి చూడండి, ఆర్థోడాక్స్ వ్యూ, 1 person with 2 natures with no intermingling అంటే అంతే కదా. ఇంటర్మైనింగ్ అంటే ఆర్థోడాక్స్ వ్యూ అంటే ఒకదాని 1 person with 2 natures. yes bro, ఇంటర్మింగ్లింగ్ అంటే 1 person అండి with 2 ఏమండి మానవ స్వభావం దైవ స్వభావం రెండు కలవకపోవడం. ఆయన స్వభావం, మానవ స్వభావం ఉంది, దైవ స్వభావం కూడా ఉన్నది. రెండు. కొంతమంది ఏంటంటే కనుక అదో 50% ఇది 50% ఉంది అంటున్నారు. అలా కాదు. 100% మ్యాన్, 100% గాడ్. అది బాగా చెప్పారు. నెక్స్ట్ ఆర్థోడాక్స్ వ్యూ, 1 person with 2 natures with no intermingling. అంటే అదే మాట చెప్పుకొచ్చారు. నెక్స్ట్ అండి మ్యాన్ అండ్ సిన్ గురించి 4వ డాక్టర్ అండి, 4వ విషయం. మ్యాన్ అండ్ సిన్ గురించి ఏం చెప్పారంటే మ్యాన్ ఈజ్ depraved and unable to free himself. Grace necessary because of sin. చూడండి, మ్యాన్ ఈజ్ డిప్రావ్డ్. మనిషి పాపం చేత అపరాధం చేత చచ్చిన వాడే ఉన్నాడు. డిప్రావ్డ్ అంటే అండ్ అనేబుల్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్, అతనుగా రక్షించుకోలేడు. గ్రేస్ నెససరీ, కృప అవసరము. ఎందుకంటే పాపం నుంచి రక్షించాలి కాబట్టి మీరు కృప చేత విశ్వాసం ద్వారా రక్షించబడి ఉన్నారు. ఎఫెసియన్స్ 2:8 చదవండి. మీరు కృప చేతనే రక్షించబడి ఉన్నారు అంటే అది మీ వల్ల కలిగేది కాదు. ఎందుకంటేనండి చచ్చిపోయినటువంటి వ్యక్తిని, పాపం చేత అపరాధం చేసినటువంటి వ్యక్తిని మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, అంతే విశ్వాసం, దేవుని వరమే. you are saved by grace. You are saved by grace through faith. It is not of yours, but it is of God అంటాడు. దేవుని వలన కలిగింది అంటే. మరి చూడండి, కృప లేకపోకుండా మన రక్షణ అనేది పొందలేదండి. గ్రేస్ ఇస్ నెససరీ. ఓకే, నెక్స్ట్ అండి మ్యాన్ ఈజ్ డిప్రావ్డ్ అండ్ అనేబుల్ టు ఫ్రీ హిమ్సెల్ఫ్. గ్రేస్ నెససరీ బికాస్ ఆఫ్ సిన్. అదే రాసుకొచ్చేది ఇది కూడా. ఇక థర్డ్ వన్ కూడా అదే ఉందండి. నెక్స్ట్ అటోర్మెంట్ అండి. అటోర్మెంట్, క్రైస్ట్ డైడ్ ఏ సబ్స్టిట్యూషనరీ డెత్. క్రైస్ట్ డైడ్ ఏ సబ్స్టిట్యూషన్ అంటే అందరి స్థానంలో మనందరికి ప్రతిగా ఆయన చనిపోయాడు. సబ్స్టిట్యూషనరీ అంటే కనుక అంటే ఒకరి స్థానంలో ఇంకొక చనిపోవడం.
ఒక స్థానంలో ఇంకొకరు ఉంటారు, సబ్స్టిట్యూషన్. ఇప్పుడు టీచర్స్ ఆబ్సెంట్ అయ్యారు అనుకోండి, సబ్స్టిట్యూషన్ వేస్తారు కదా. సబ్స్టిట్యూషన్ అంటే ఏంటండి, ఆ స్థానంలో ఇంకొకరు ఉంటారు అంతే. అట్లాగా మన స్థానంలో మనకు రావాల్సిన శిక్ష, మనకు రావాల్సినటువంటి శాపం మనం ఎలాగా భరించలేము. కొంతమంది అంటారు, ప్రభు నా కొరకు నా భార్య చనిపోలేదు, నా తండ్రి చనిపోలేదు, నా తండ్రి చనిపోలేదు అంటే, ఒకవేళ మన తండ్రి చనిపోయినా మన తల్లి చనిపోయినా మన పాపం పోదండి. అలాగే అంటారు అన్నమాట. అంటే నిజమే అంటే అంత అలాగే అని చెప్పేసి అన్ని తల్లిదండ్రులు, కొంతమంది తల్లిదండ్రులు పిల్లల కోసం ప్రాణం పెట్టే వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు తల్లి పెట్టదంటే సరే ఏమైపోయినా సరే నా పిల్లవాడు బతకాలని చెప్పి అన్న వాళ్ళు ఉన్నారండి. స్నేహితులు ప్రాణం పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు కదండి. అయితే ఒకవేళ ప్రాణం పెట్టిన పాపం పోదండి అది. మరి కదండి, మరి పాపము మరి ఒకవేళ ప్రాణం పెట్టినా పాపం పోదండి. యేసుక్రీస్తు రక్తం వల్ల పాపాలు పోతాయి. నెక్స్ట్ అటోర్మెంట్ క్రైస్ట్ డైడ్ ఏ సబ్స్టిట్యూషనరీ డెత్ ఫర్ సిన్. నెక్స్ట్ ఫర్ ఆల్ క్రైస్ట్ డైడ్ ఏ సబ్స్టిట్యూషనరీ డెత్ ఫర్ ఆల్. అందరి కోసం యేసుప్రభు చనిపోయాడు అని చెప్పేసి అండి. కాల్విన్ కూడా ఆయన యేసుప్రభు క్రైస్ట్ డైడ్ ఏ సబ్స్టిట్యూషనరీ డెత్ ఫర్ ఆల్ అని చెప్పేసి అందరి కోసం చనిపోయాడు. అయితే కనుక కొందరు రక్షించబడుతున్నారు అంటే కనుక ఆల్ అనే మాటకు అర్థంలో ఏంటంటే కనుక ఎవరైతే ఏర్పరచుకోవడం వాళ్ళని చెప్పేసి అర్థం. అక్కడ ఆల్ అంటే కనుక మీరు అందరూ అని చెప్పి అనుకోవద్దు. ఇక్కడ ఆల్ అనే మాట కదంటే కనుక ఎవరైతే కనుక ఆయన ఏర్పరచుకున్నాడో ఆల్ అన్నారు. అది క్రైస్ట్ blood is sufficient for all. Christ's forgiveness is sufficient for all, but it is a efficient to some అని చెప్పేసి కాల్విన్ చెప్తారు అనమాట. కాబట్టి ఏంటంటే కనుక అది కొందరికే వర్తిస్తుందంటే కనుక వాళ్ళు ఆయన ఎరిగి ఉన్నారు కాబట్టి ఆయన కోసం వాళ్ళ కోసం చనిపోయాడు అని చెప్పేసి. సరే, అటర్మెంట్ అయిపోయింది. సాల్వేషన్ అండి, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అలోన్ నాట్ వర్క్స్. ఇక్కడ నీతిమంతులుగా తీర్చబడటం అనేది విశ్వాసం ద్వారానే, క్రియల వలన కాదు. మనం ఏదో గొప్ప పనులు చేసేసాము, మంచి పనులు చేసేసాము, కాలేజీలో ఇస్తున్నాము, నాకు ఎడ్యుకేషన్ చాలా ఉంది, విశ్వాసం ద్వారా రక్షించాడు. అబ్రహాం దేవుడు నమ్మిన అది అతనికి నీతిగా చెప్పబడింది. అంటే మనం నమ్మాలంటే అదే మనకు నీతిగా మనం నీతి ఓకే. మన పాపలు ఉన్నాయి కానీ దేవుడు ఏం విశ్వాసం. నెక్స్ట్ జస్టిఫికేషన్ బై ఫెయిత్ యాజ్ లీగల్ యాక్ట్ ఆఫ్ గాడ్ ఇంప్యూటింగ్ righteousness to the believer. అన్కండిషనల్ ఎలక్షన్ ఇస్ బేసిస్. ఓకే, దేవుడు కండిషన్ లేకుండా రక్షణ ఇస్తున్నాడు మనుషుల్ని. ఆయన ఏం కండిషన్ పెట్టట్లేదు రక్షణ విషయం అండి. అదే సమయంలో జస్టిఫికేషన్ అనేది ఫెయిత్ అనేది జ్యుడిషియల్ యాక్ట్ ఆఫ్ గాడ్. అది జ్యుడిషియల్ యాక్ట్ అంటే కనుక మనకు రావాల్సిన శిక్షణ అంతా కూడా ప్రభు భరించాడు. మనకు రావాల్సిన ఆయన రక్షణ మనకి ఇచ్చాడు అని చెప్పేసి అక్కడ ఉద్దేశం. తండ్రి యొక్క సహవాసం మొదలుపెట్టాడు, మరి మన కొరకు మనం ఆయన సహవాసంలోకి వెళ్ళాలని చెప్పేసి మనం నమ్ముతూ ఉంటాం. నెక్స్ట్ అండి, క్రైస్ట్ డైడ్ ఏ సబ్స్టిట్యూషనరీ డెత్ పెయిడ్ ఫర్ ఒరిజినల్ అండ్ యాక్చువల్ సిన్స్ డిపెండెంట్ ఆన్ ఎటర్నల్ ఎలక్షన్. ఏమండి, క్రైస్ట్ డైడ్ ఏ సబ్స్టిట్యూషనరీ డెత్ పెయిడ్ ఫర్ ఒరిజినల్ అండ్ యాక్చువల్ సిన్స్. ఒరిజినల్ సిన్ అంటే ఏంటంటే ఆదాము పాపం. ఆదాము పాపం మనలో ఉంది కాబట్టి ఆ స్వభావం మనలో ఉంది. దాని కొరకు అలాగే నేను చేసిన పాపాల కొరకు కూడా యేసుప్రభు చనిపోయాడు. మన పాప స్వభావం కొరకే కానీ మన పాపాల కొరకే కానీ యేసుప్రభు చనిపోయాడు. అంటే మన ఆదామును చూసినటువంటి పాప స్వభావం ఉంది, దాని కొరకు. అలాగే మనం చేసినటువంటి పాపాల కొరకు యేసుప్రభు చనిపోయాడు. నెక్స్ట్ అండి, చర్చ్ గురించి లోదర్ చెప్పింది ఏంటంటే కనుక ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ priesthood of all believers, composed of all believers on earth. ఇక్కడ చర్చ్ అంటే విశ్వాసుల సమూహం అండి. ఆల్ బిలీవర్స్ ఆన్ ఎర్త్, కంపోజ్డ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ ఆన్ ఎర్త్. భూమి మీద ఉన్న విశ్వాసుల సమూహమే చర్చ్ అంటే. ఓకే, వాళ్ళు బతుకుండొచ్చు, లేకపోతే చనిపోయి ఎదిరించి ఉండొచ్చు, పరలోకంలో ఉండొచ్చు, ఆ చర్చే అది విషయం. ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్, ప్రతి విశ్వాసి కూడా యాజకుడే. దాని అర్థం ఏంటి కనుక ప్రతి విశ్వాసి కూడా ప్రార్థించగలరు. ఆ రోజున అహరోను మాత్రమే ప్రార్థించాలి, వాళ్ళని దీవించాలి, అంతేనండి. అహరోను ప్రార్థన దేవుడు వినేవాడు, అది కరెక్టే. కానీ ఇప్పుడైతే కనుక అందరూ కూడా ప్రార్థన చేయవచ్చు. కాబట్టి ప్రీస్టుడ్ ఆఫ్ ఆల్, మనం అందరం కూడా రాజులైన యాజక సమూహం అని అంటాడు పేతురు. రాజులైన
యాదవస్తాము అనేది కరెక్టే. ఆల్ బిలీవర్స్, ప్రెసిడెంట్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. నెక్స్ట్ కంపోజ్డ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ ఆన్ ఎర్త్. కాబట్టి మనం రక్షించబడిన వారి యొక్క విశ్వాస సమూహము చర్చ్. నెక్స్ట్ సాల్వేషన్ ఈజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఆఫ్ చర్చ్. చర్చ్ ఈజ్ విజిబుల్ అండ్ ఇన్విజిబుల్. ఇక్కడ ఏమంటే సాల్వేషన్ ఈజ్ పాసిబుల్ అవుట్ సైడ్ ఆఫ్ చర్చ్. రోమన్ క్యాథలిక్స్ నమ్మింది ఏంటంటే కనుక చెప్పారు కదా మీకు, చర్చ్ బయట, సంఘం బయట రోమన్ క్యాథలిక్ చర్చ్కి రాకపోకుండా ఎవరైనా కనుక ఉంటే కనుక ప్రొటెస్టాంట్ గా కానీ లేకపోతే హిందూగా ఉంటే కనుక వాడు రక్షణ పొందలేదు. అయితే ప్రొటెస్టాంట్ గా ఉండి సేవ చేస్తున్నాను నేను అన్నా సరే అబ్బాయి రక్షణ పొందలేదు. చర్చికి బయట రక్షణ లేదు. నువ్వు చర్చికి వస్తే రక్షణ, మా చర్చికి వస్తే రక్షణ, అదన మాట్లాడు. అది తప్పది. నమ్మి బాక్స్ పొందిన వాడు రక్షించబడి నమ్మని వాడు శిక్ష అంతే. చర్చికి వచ్చిన వాడు అని చెప్పేసి అక్కడ లేదండి. చర్చికి రాకూడదని కాదు, చర్చికి రావాలి ఖచ్చితంగా. కాకపోతే నమ్మి బాక్స్ పొందిన వాడు ఏమైనా నమ్మాలి, యేసు ప్రభువు నాకు చనిపోయి వచ్చాడు అని నమ్మి కనుక బాప్సం తీసుకుంటే రక్షించబడతాడు. నమ్మని వారు శిక్ష విధించబడదు, అంతేగాని బాప్సం పొందిన వారికి కాదండి, ముందు నమ్మాలి ఫస్ట్. నెక్స్ట్ ఇప్పుడు అనాబాప్టిస్ట్ అండి. ఏ అంటే ఇక్కడ అనాబాప్టిస్ట్ అండి. చర్చ్ కంపోజ్డ్ ఓన్లీ ఆఫ్ బిలీవర్స్. బిలీవర్స్ యొక్క సమూహాన్ని మాత్రమే చర్చ్ అంటారు. ఇన్ఫాక్ట్స్ నాట్ ఇన్వాల్వ్డ్ చర్చ్ అండ్ స్టేట్ సెపరేట్. ఇన్ఫాక్ట్స్ బాప్టిజం లేదండి అన్న బాప్టిస్ట్ చెప్పేది. ఇన్ఫాక్ట్ నమ్మే బాప్టిజం అవుతారు కానీ చిన్నపిల్లలకి నువ్వు చిన్నప్పుడే ఇలా చిలకరించేసి బాప్టిజం ఇచ్చేస్తారు, వాళ్ళు రక్షించబడిపోయారు. మేము క్రిస్టియన్స్ కాబట్టి మా పిల్లలు పుట్టిన వాళ్ళు క్రిస్టియన్స్ అంటే అది ఎట్లా కుడుతుంది? నమ్మాలి కదా, నమ్మే బాప్టిజం పొందాలి కదా. సరే, లోరల్ సిఎస్ చర్చెస్ లోని ఇలాగా ఈ రోజున స్ప్రింక్లింగ్ ఇచ్చేస్తూ ఉంటారు. ఎవరి కాలం వచ్చిన తర్వాత ఆ అబ్బాయిని పిలిచి ఆ అమ్మాయిని పిలిచి కన్ఫర్మేషన్ అడుగుతారు. నువ్వు నిజంగా నమ్మేవని నమ్మకం ఉందా, నీ కన్ఫర్మేషన్ అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు కన్ఫర్మేషన్ చెప్పాలి, ఖచ్చితంగా కన్ఫర్మేషన్ చేస్తారు. అప్పుడు చర్చ్ విశ్వాసగా డిక్లేర్ చేస్తారు. సరే, ఇక్కడ విషయం ఏంటంటే కనుక ఇది ఇన్ఫాంట్ బాప్టిజం అనేది లేదు. నెక్స్ట్ స్టేట్ వేరు, చర్చ్ వేరు. చర్చ్ స్టేట్, స్టేట్ చర్చ్ అని చెప్పేసి రోమన్ క్యాథలిక్ పరిపాలించారు. చర్చ్కి స్టేట్కి ఏమీ తేడా లేదు, రెండో ఒకటే అన్నాడు. అది కాదు. నెక్స్ట్ చర్చ్ని సెపరేట్ చేసేది స్టేట్ నుంచి. అంటే కనుక రాజకీయం నుంచి స్టేట్ని, చర్చిని సెపరేట్ చేయాలి. నెక్స్ట్ అండి, బిలీవర్స్ ఆర్ పాసిఫిస్ట్స్. పాసిఫిస్ట్ అంటే బిలీవర్స్ ఆర్ పాసిఫిస్ట్స్ అంటే పెసిస్ట్ అంటే కనుక ఆశావాదులు అని అర్థం అనమాట. పెసిమిజం అంటే ఆశావాదులు. దీనికి వ్యతిరేకంగానే ఆప్టిమిస్ట్, బిలీవర్స్ ఆర్ పాసిస్ట్స్ అంటే కనుక ఇక్కడ శాంతి దూతలనే వస్తుంది. మరి పాసిస్ట్ అని చెప్పేసి అంటే కనుక చెప్తాను. ఏమంటారు? BTH లో సార్ కవర్ చేసి ఫస్ట్ సెమిస్టర్. అవును, చెప్పారండి అని అవసరం లేదండి. నెక్స్ట్ అండి, బాప్టిజం గురించి ఏంటంటే కనుక కమ్యూనికేషన్ గ్రేస్ వల్లనే మనము రక్షించబడుతూ ఉన్నాం. అది నీవు లోపల నువ్వు నమ్మితే కనుక ఫర్గివ్నెస్ అనేది ఉంటే కనుక నువ్వు బాప్టిజం తీసుకోవాలి. అది ఇన్ఫాంట్ బాప్టిజం లేదు. కానీ లోతర్ ఇన్ఫాంట్ బాప్టిజం నమ్మేడండి. అదొకటే చిన్న పొరపాటు. ఓన్లీ ఫర్ బిలీవర్స్ బట్ చిల్డ్రన్ బాప్టైజ్డ్ టు షో దే ఆర్ ఇన్ కవనెంట్. ఈయన చిన్నపిల్లలు తీసుకోవచ్చు, వాళ్ళు కవనెంట్ లో ఉన్నారని చెప్పేసి ఈయన నమ్మాడు. ఈ జింగ్లీ అయితే కనుక ఇన్ఫాంట్స్ బాప్టిజం నమ్మాడు. అదే అనాబాప్టిస్ట్ అయితే కనుక బిలీవర్స్ మాత్రం తీసుకోవాలి. ఇన్ఫాంట్ బాప్టిజం అనేది తప్పని చెప్పేసి అన్నారు. అబ్రహాము పిల్లలు అయిపోతున్నాం నమ్మినందుకు అబ్రహం వంశంలో పుడితే అబ్రహం పిల్లలుగా అయిపోతాం. అలాగే అబ్రహం ద్వారా మనం నమ్మకం కాబట్టి మనం కూడా ఆత్మీయంగా అబ్రహం పిల్లలు అయిపోతున్నాం. నేను నమ్మాను కాబట్టి నా పిల్లలు కూడా క్రిస్టియన్సే అని బాప్టిజం ఇవ్వటం అనేది కరెక్ట్ కాదండి.
నెక్స్ట్ లార్డ్ సప్పర్ అండి. క్రైస్ట్ ప్రెసెంట్ అని చెప్పాను ఆల్రెడీ. క్రైస్ట్ ప్రెసెంట్ ఇన్ రియల్ సెన్స్, అన్బిలీవర్స్ మే ప్రాఫిట్. ప్రభు దాంట్లో ఉంటాడు కదా, ఆ రొట్టెల ద్రాక్షరసంలో ఆయన సన్నిధి ఉంటాడు కాబట్టి తింటే అన్బిలీవర్స్ కూడా మేలు పొందుతారు అన్నాడు ఆయన. అది తప్పదు. కమ్యూనికేట్స్ గ్రేస్ బిలీవర్ పార్టేక్స్ ఆఫ్ క్రైస్ట్ త్రూ ఫెయిత్. దాంట్లో పాలు పొందాలి బిలీవర్స్. నెక్స్ట్ స్ట్రిక్ట్లీ మెమోరియల్ ఓన్లీ. ఇది కరెక్ట్ అండి, మెమోరియల్ ఓన్లీ. అది కేవలం జ్ఞాపకార్థంగా దేవుడు చేయమన్నాడు, ఎస్పోజ్ చేయమన్నాడు, అదే చెప్పాడు, అదే జిగ్లీ కూడా చెప్తున్నాడు ఇక్కడ. బ్రెడ్ ఈస్ సింబల్ ఆఫ్ క్రైస్ట్, నాట్ ఈస్ లిటరల్ బాడీ. అంటే బ్రెడ్ ఆయన యొక్క శరీర సాదృశ్యం, రక్తము అది ద్రాక్షరసం రక్తానికి సాదృశ్యం, అంతేనండి. సరే, ఇప్పుడు మనము పేజ్ నంబర్ 3లోకి వచ్చేద్దామండి. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్. ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ది ఎర్లీ చర్చ్ 3. పేజ్ నంబర్ 3 అండి. 3 ఇక్కడ చూడండి. ఈ న్యూ సెక్ట్ ఆఫ్ జోడాయిజం అని ఉంది. చర్చి, ఎర్లీ చర్చి ఎలా స్టార్ట్ అయిందో మనకు తెలుసు. ఏ న్యూ సెక్ట్ ఆఫ్ జోడాయిజం అంటే ముందుగా ఈ అపోస్తులు బోధించే బోధలు ఎలా ఉన్నాయంటే కనుక పాత నిబంధనల నుంచే బోధిస్తారు. వాళ్ళు మెస్సియా గురించి ఎక్కువ చెప్తున్నారు. ఆ మెస్సియా ఎవరో కాదు, నజరేటువంటి యేసయ్య అని చెప్తున్నారండి. అలా చెప్తుండగానే కొంతమంది ఈ పరిశీలన శాస్త్రంలో గొడవలు పెట్టేసేసి ఇక వాళ్ళు బయటకు పంపించేస్తారు. అంతవరకు కూడా అండి వాళ్ళు యెరూషలేము మందిరానికి కూడా వెళ్తున్నారు. 3వ అధ్యాయం చదవండి, అపోస్తుల కార్యాలు. అది ఒక సెక్ట్ అని చెప్పి అనుకున్నారు ముందండి. వాళ్ళు ఏ సెక్ట్ ఆఫ్ జోడాయిజం అని చెప్పి అనుకున్నారు. కానీ ఆ తర్వాత వీళ్ళని బయటకు పంపించేశారు. 3వ అధ్యాయం మాత్రం చదవండి, అపోస్తుల కార్యాలు. పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహానును దేవాలయమునకు ఎక్కి వెళ్ళుచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడైన యొక్క మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వాడు దేవాలయములోనికి వెళ్ళు వారిని భిక్షమడుగుటకు కొందరు ప్రతి దినము వానిని శృంగారమును దేవాలయపు ద్వారమునొద్ద ఉంచుచు వచ్చిరి. పేతురును యోహానును పేతురును యోహాను దేవాలయానికి వెళ్తూ ఉన్నారు. ఈ కుంటి భిక్షుడు చూచాడు వాళ్ళని. చూచి వీళ్ళ దగ్గర చాలా చక్కటి బట్టలు వీళ్ళు వేసుకున్నారు కాబట్టి వీళ్ళ దగ్గర చాలా డబ్బు ఉంటదేమో అని అనుకున్నాడు. అయితే కనుక పేతురు అన్నాడు, వెండి బంగాళం మా దగ్గర లేవు, మా దగ్గర ఉన్నదల్లా ఏస్తున్నామోనా లేచినాడు. వెంటనే అతడు దిగ్గురు లేచి నడిచాను అన్నాడు. నడిచి ఏం చేశాడు, వీళ్ళతో పాటు చర్చిలో కలిపాడు. అది చర్చి కాదండి, యాక్చువల్గా ఏంటంటే కనుక యెరూషలేము మందిరం. అది ఆ ఏంటిది దాని పేరు శృంగారం అనేది దేవాలయము అన్నారు. కాబట్టి అది దేవాలయం. అది 7th డే అంటే శనివారం రోజున, సబ్బాత్ రోజున వాళ్ళు ఆరాధించుకుంటూ ఉన్నారు. అయితే కనుకనే ఈయన మధ్య ఆరాధించుకుంటూ ఉన్నారు, అక్కడికి వెళ్తూ ఉన్నారు. 3 గంటలకు ఇశ్రాయేలులో ప్రార్థన చేయడం అలవాటు వాళ్ళకి కాబట్టి ప్రార్థనా కాలంలో వాళ్ళు వెళుతూ ఉన్నారు, వీళ్ళు వెళుతూ ఉన్నారు. అంటే వాళ్ళతో కలిసి ఉంటున్నారండి. ఎప్పుడైతే కనుక వీళ్ళు కొట్టారు, వీళ్ళు తిట్టారు, యేసునామమును బట్టి బోధించకూడదు, మాకు కనపడకూడదు అన్నారు, అప్పటి నుంచి వీళ్ళు వెళ్ళటం పడేసారు. వీళ్ళు ఇలా కలిపెట్టుకుంటూ ప్రారంభించారు. అదే మన మేడగదులు చెప్పుకున్నాం కదా, ఆ మేడగదిలోనే అలాగ ప్రారంభించుకున్నారు. ఆ విధంగానండి ముందుగా ఒక సెక్ట్ ఆఫ్ జోడాయిజం గా ఇది ఉంది. ఆ తర్వాత యేసే క్రీస్తు అని చెప్పేసి చెప్పడం కారణంగానే ఆయన మెస్సియా ఎందుకు వస్తాడు, మేము చంపేస్తేని ఆయన నజరేటువంటి యేసు మెస్సియా కాదని చెప్పేసి వీళ్ళు వ్యతిరేకించేసి మొత్తానికి దగ్గర రాకుండా చేసింది. ఆ విధంగా వీళ్ళు ఇంకా అక్కడికి వెళ్ళటం మానేశారు. ఒక చర్చ్ అనేది ఏర్పాటు జరిగిందండి ఆ విధంగానే. ఓకే, నెక్స్ట్ క్రిస్టియానిటీ ఎంబ్రాసెస్ ద జెంటైల్స్. క్రిస్టియానిటీ ఎప్పుడు అనుజనుల దగ్గరికి వచ్చి, లేదా అనుజనులు ఎప్పుడు క్రిస్టియానిటీని లోకి వచ్చారనేది కానీ ఎప్పుడైతే కనుక పౌలే కానీ పేతురే కానీ స్వార్థ బోధించారు, అప్పుడు ముఖ్యంగా పేతురు గారు కొర్నేలి ఇంటికి వచ్చాడండి. కొర్నేలి ఇంటికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. కొర్నేలి వాళ్ళు అన్యులు, కానీ ఇతడు దేవుని మందిరానికి వస్తున్నాడు, గేట్ కాడ నుండి ఏదో ఆరాధన చెల్లిపోతున్నాడు, యెరూషలేముకి వచ్చి వెళ్తున్నాడు. ఏమండి
అయితే కనుక యూదుల ధర్మశాస్త్రం ప్రకారం ఈయన చక్కగా చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ప్రార్థన కూడా చేస్తున్నాడు 3 గంటలకి. 3 గంటల ప్రార్థన చేయడం యూదులు కాబట్టి చెప్పుకున్నా కదా ఇందాక ఆ 3వ అధ్యాయంలో మొదటి వచనంలో. కాబట్టి ఈతను కూడా 3 గంటల ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని దూత కనపడ్డది, మాట్లాడింది, ఇదిగో నువ్వు వెళ్ళి పేతురు పంపించి నీకు చాలా విషయాలు చెప్పాలంటే అప్పుడు వెంటనే పేతురు గారు వచ్చారు. ఈలోగా పేతురు గారు కూడా దర్శనం వచ్చింది. అక్కడ ఏంటి కనుక చతుష్పాద జంతువులుగా క్లియర్ అన్క్లియర్ పక్షులన్నీ పక్షులు జంతువులు అక్కడ ఉన్నాయి. వాటి తినేమంటాడు దేవుడు ఆ దర్శనంలో. నేను తిన్నంటాడు, మళ్ళీ తిను అంటాడు, తిన్నంటాడు, మళ్ళీ తినంటాడు, తిన్నాడు. అంటే ఆ యొక్క అన్క్లీన్ యానిమల్స్ అనే కూడా ఆ దుప్పటితోటి పైకి ఎత్తబడుతుంది. అంటే దాని అర్థం ఏంటంటే కనుక ఇప్పుడు ఇస్రాయేలీలే అని చెప్పి అనుకోవద్దు, జెంటైల్స్ కూడానే, అన్యజనులు కూడానే నా రక్షణలోకి వస్తారు. నీవు మరి ఇప్పుడు ఒకప్పుడు దేవుడు చెప్పాడు, ఇదిగో ఇది క్లీను, ఇది అన్క్లీను, ఇది పంది మాంసం తినకూడదు, పంది నెమరు వేస్తుందిగా, నెమరు వేస్తుంది అంటే అది వేయదు, రెప్పలు చీపుతాయి, గిట్టెలు ఉంటాయి కానీ నెమరు వేయదు కాబట్టి ఇట్స్ నాట్ అలౌడ్. అవును, తినకూడదు, ఎట్లాగా అపవిత్రమైన జంతువు తినకూడదు అన్నాడు. అయితే ఇప్పుడు ఏమన్నాడంటే గనక నా మందిరంలోనికి అందరూ కూడా రావచ్చు, నా మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరము అని చెప్పాడు. మాకు తెలుసు. కాబట్టి ఈ విధంగానే యూదులలో నుంచి రక్షణ వచ్చింది, రక్షకుడు వచ్చాడు, కరెక్టే. అయితే ఈ రక్షణ అనేది దినదినము అలాగా విస్తరిస్తుంది. అంటే అన్ని జనులు కూడా ఉన్నది, అన్ని జనులు కూడా నా రక్షణకు రావాలి అని పేతురు గారిని దేవుడు కొన్నేళ్ళ ఇంటికి పంపించడం, కొన్నేళ్ళు పేతురు ప్రసంగించి పరిశుధాత్మను దిగి రావటం, ఇంకా వీళ్ళ చేతులు ఉంచక మునిపే పరిశుధాత్మలు రావటం చూసి ఆ పేదలు గారు ఆశ్చర్యపోతారు. అబ్బో ఈయనకి మనకులాగే వీళ్ళు కూడా పరిశుధాత్మ పొంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి బాప్తిజం ఇవ్వాలని చెప్పేసి అంటారు. కొంతమంది బాప్తిజం కూడా తీసుకుంటారు. ఈ విధంగా ఫస్ట్ జంటల్ క్రిస్టియానిటీ ఎవరైతే క్రిస్టియన్స్ ఎవరంటే కనుక కొన్నేళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళు స్నేహితులు నమ్మిన వారు. ఇక నపుంసకుడు సంగతి ఏంటంటే మరి 8వ అధ్యాయంలో నపుంసకుడు ఫిలిప్పు ద్వారా రక్షించబడ్డాడు కదా, వాళ్ళ సంగతి ఏంటంటే మీరు అడగవచ్చు. అయితే నపుంసకుడు మరి అపోస్తులకి తెలియచేయబడలేదు, కానీ అతడైతే కనుక నమ్మేడు, సంతోషంతో బాప్తిజం తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే ఒక్కడే సింగిల్ పర్సన్ అతను. ఓకే, అతని ద్వారా ఏం జరిగింది అనేది ఎవరికి కూడా తెలియదు. అది కాబట్టి దాని గురించి మనం ఎక్కువగా చెప్పమన్నమాట. ఇంకా జంటల్ కన్వర్షన్ అనేది కానీ ఇక్కడ ఎక్కువ మంది ఉన్నారు. ఆ తర్వాత పరిశుధాత్మ దిగి వచ్చాడు, ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దీన్ని మొదటగా ప్రాముఖ్యంగా జంటల్ కన్వర్షన్ స్టార్టింగ్ పాయింట్ గా మనం భావిస్తాం. సరే, క్రిస్టియానిటీ వెల్కమ్స్ ద సమారిటన్స్. అంటే సమారిటన్స్ కూడా సువార్త ప్రకటించబడింది. మనం తెలుసు చెప్పుకున్నాం. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో ఫిలిప్పు ఎక్కడికి వెళ్ళాడండి? ఫిలిప్పు అంటే ఆ సంఘ పెద్ద. స్టీఫెన్ తర్వాత ఫిలిప్పు కదండి. ఈ ఫిలిప్పు ఈ సమరయ దేశానికి వెళ్ళి సమరయ పట్టణంలో సువార్త బోధించి సమరయ పట్టణంలో అద్భుతాలు చేసి యేసునామమున గొప్ప కార్యాలు చేయగానే వెంటనే వాళ్ళు కనబడేది. అక్కడ నుండి కైసరయ్యకు వచ్చే వరకు అతడు అక్కడ ఎక్కడ ఉందంటే కనుక మీకు ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళినట్టుగా 8వ అధ్యాయం తీసారా? 6వ వచనం చూడండి, 6వ వచనం 4వ వచనం. ఆ జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచన క్రియలను చూచినందున అతడు చెప్పిన 4వ వచనం. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసింది. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణం వరకు వెళ్లి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. 5వ వచనం. అవును, చూసారా, అక్కడ క్రీస్తు గురించి ప్రకటించాడు సమరయ పట్టణం. ఏమండి, యేసు ప్రభు సమరయులకు సువార్త ప్రకటించాడా? ఎల్లమన్నాడా యేసు ప్రభు? యెరూషలేములోను యోదయలోను సమరయలోను భూదిగంతాల వరకు వెళ్ళిపోండి అన్నాడు. అటు అన్యులు కాదు, ఇటు యూదులు కాదు, వీళ్ళ సమరయులు కాబట్టి మధ్యస్థంగా ఉన్నారు. ఇటు యూదులకి ఇటు అన్యులకి మధ్యలో ఉన్నారు వీళ్ళ సమరయులు. చూసారా, ఎందుకంటే కనుక వాళ్ళు అలాంటి సంతానమే అన్నమాట. ఒకప్పుడు వాళ్ళు యూదులే, కాకపోతే ఏమయ్యారంటే కనుక అన్యులతో పెళ్లి చేసుకున్న కనుక ఆ సంపర్కం ఆ విధంగా పుట్టారు కాబట్టి మిక్స్డ్ జనాంగం కాబట్టి వాళ్ళు సమరయులు అన్నారు. ఏమండి, సమరయులు యేసుప్రభు ద్వారా రక్షించబడ్డారు మనకు తెలుసు. సమరయ స్త్రీ చెప్పినప్పుడు వెంటనే వాళ్ళు వచ్చేసారు, ఊరంతా కూడా నమ్మేశారు. ఇదిగో నిజముగా ఈ లోకరక్షకుడు చెప్పేసి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి అంటే సమరయులు వదిలిపెట్టలేదు యేసుప్రభు గారు. సరే, నెక్స్ట్ తర్వాత వాళ్ళకి చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ దిగి వస్తారు. అప్పుడు వెంటనే వీళ్ళు రక్షించబడ్డారు, వీళ్ళకి బాప్టిజం ఇవ్వచ్చని చెప్పేసి వెంటనే పేతురు యోహాను అక్కడ బాప్టిజం ఇస్తున్నట్టు కూడా చూస్తాం. ఈ 8వ అధ్యాయంలో అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయంలో సమరయ పట్టణంలో
కాబట్టి ఈ విధంగానే సమరయులకు సువార్త బోధించబడింది. మనకు తెలిసింది అంతా. క్రిస్టియానిటీ వెల్కమ్స్ ద వరల్డ్. ఇక క్రిస్టియానిటీ వరల్డ్ లోకి ఎలా వెళ్ళిందో అది మనకు కూడా తెలిసింది. ఇథియోపియన్ యువకు రక్షించబడడం చెప్పుకొని 8వ అధ్యాయంలోని ఆయన అలాగే సౌత్ ఆఫ్రికా వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళకి సువార్త బోధించారని చెప్పేసి ఒక ప్రతీక. ఇక రెండోది కనుక మరి పరిశుద్ధమైనటువంటి పౌలు 3 ప్రయాణాలు చేసి ఆయన మరి అన్ని జనుల దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అన్ని జనుల్లో మన ఏ తెలిసే గారి బేరయ్య గారి బెరాకే గారి ఇవన్నీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. బెరయ్య ప్రాంతం, ఆ తర్వాత ఏ తెలిసే ప్రాంతం, ఇవన్నీ అన్ని జనుల ప్రాంతాలకు అన్నింటికి వెళ్ళాడండి. వెళ్ళి వాళ్ళందరినీ కూడా రక్షించాడండి. ఆ విధంగానే పౌలు గారు మరి క్రీస్తు తర్వాత క్రీస్తుగా అంటే ఒక గొప్ప అపోస్తలుడిగా అతడు మరి కాంటినెంట్స్కే ఏమండి ఖండాలకు వెళ్ళిపోయాడు. మన ఆసియా ఖండం, ఇజ్రాయెల్ ఆసియా ఖండం ఉంది, అసలు యూరోప్ ఖండానికి వెళ్ళాడు. ఆ తర్వాత ఆఫ్రికా ఖండానికి వెళ్ళాడు, సువార్త బోధించాడు. మనకి ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. సరే, నెక్స్ట్ యాంటియోక్ వాజ్ ఎ గ్రేట్. ఇదంతా అవసరం లేదు, మీకు ఆల్రెడీ అపోస్తల కార్యాలు చెప్పారు కాబట్టి నేను ఇక అంతా కూడా డీప్గా చెప్పట్లేదు. నెక్స్ట్ అండి జూడాయిజం అండ్ క్రిస్టియానిటీ. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, జూడాయిజమే క్రిస్టియానిటీ జూడాయిజం అనుకున్నారు ఎవరు? రాజులు. ఆ తర్వాత ఈ జ్యూస్ ఏమన్నారంటే కనుక వీళ్ళ వేరండి, వీళ్ళ బిలీఫ్స్ వేరండి. ఎవరైనా మాట్లాడుతున్నారు ఇస్తా అని చెప్పి మనం చేయకుండా కష్టమైంది బ్రదర్. ఇప్పుడు మీరు సుదర్శన్ బ్రదర్ మ్యూట్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఇతరులతో మాట్లాడకూడదని చెప్పేసి మేము చెప్పము, ఎందుకంటే వీళ్ళకి చెప్పకూడదు, ఎందుకంటే మీరు ఇంటిగా ఉన్నారు కాబట్టి. క్లాస్ అయితే అది వేరే విషయం కాబట్టి ఒక నిమిషం ఏదైనా మాట్లాడితే కనుక మాట్లాడండి, కానీ మ్యూట్ చేసుకుంటే దయచేసి. సరే, ఇక్కడ ఏంటంటే కనుక సాధ్యమైనంత మట్టికి మనం క్లాస్ జరుగుతున్నప్పుడు నా మట్టుకు నేనైనా మీ మట్టుకు మీరైనా సరే ఎవరికి అపాయింట్మెంట్ చూసుకోండి. ఒకవేళ బై మిస్టేక్ వాళ్ళు తెలియకుండా వస్తే కనుక ఒక్క నిమిషం అలా మాట్లాడేసి వాళ్ళని పంపించండి, లేకపోతే నేను మళ్ళీ తర్వాత మా ఫోన్ చేస్తాను చెప్పండి. ఏం కాదు, మనం చెప్పేది క్లాస్ 1-2 గంటలే, ఆల్రెడీ గంట అయిపోయింది, ఇక ఒక గంట, ఒక 45 minutes ఉంది. సరే, జోడాయిజం క్రిస్టియానిటీ అని చెప్పేసి ఒకటి అనుకున్నారండి ముందులోని. కానీ ఈ యొక్క యూదులు ఈ పౌలు లాంటి వాళ్ళు, అంటే పౌలు కూడా హింసించారులే. ఆ తర్వాత పౌలు గారిని కొట్టడం, ఆ తర్వాత అక్కడ ఈ కొన్ని తెసలోనికలు అక్కడక్కడ కొట్టి ఇదిగో ఈయన యేసు క్రీస్తుని బోధిస్తున్నాడు, ఆ క్రీస్తుము మేము చంపేసాము, ఆయనము మెస్సయ్య అంటున్నారు వీళ్ళు. ఇది కాదు, ఇది చెప్పింది ఒకటి, వీళ్ళు చేస్తుంది ఒకటి, మా నమ్మకం వేరు, వీళ్ళ నమ్మకం వేరు, మేము మోషే ధర్మశాస్త్రం ప్రకారం సున్నత అవసరం అంటే వాళ్ళు అవసరం లేదంటారు. మరి యేసు వచ్చేసినట్టు, ఇంకా క్రీస్తు వచ్చేసినట్టు, మేము క్రీస్తు రాదని అంటున్నాం. ఈ విధంగా ఎన్నెన్నో డిఫరెన్సెస్ ఉన్నాయి. కాబట్టి అది కాదు అని చెప్పేసి ఈ యొక్క యూదులండి అధికారులకు, అంటే హేరోదు లాంటి వాళ్ళకి చెప్పేశారు. అందుకంటే హేరోదు ఏం చేశాడు కనుక యాకోబు తాళను కొట్టించాడు అని చెప్పి చూస్తూ ఉంటాం కదండి. చదవండి ఒకసారి అపోస్తల కార్యాలు 12వ మొదటి వచనం. అపోస్తల కార్యాలు 12వ మొదటి వచనం. దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలాత్కారముగా పట్టుకొని యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురు కూడా పట్టుకొనెను. సార్, యూదులకు ఇష్టమైనటువంటి కార్యాలు, అంటే యూదులకు ఇది ఇష్టం లేదు. ఏది ఇష్టం లేదు? ఈ క్రిస్టియానిటీ ఇష్టం లేదు, వీళ్ళ నమ్మకాలు ఇష్టం లేదు, యేసుక్రీస్తు అంటేనే ఇష్టం లేదు వీళ్ళకి. కాబట్టి వీళ్ళ చెబుతూ ఉంటే యూదులు చాలా సంతోషించేవారు అనమాట. అందు కాబట్టి ఆ యూదులు అంటే అందరూ కాదని కొంతమంది అన్నమాట. మరి ఫెనటెక్స్ లాగా ఉంటారు కదా, శాతస్థవాదులు, అలాంటి వాళ్ళు అన్నమాట. సరే, ఇప్పుడు మనం చెప్పేది కనుక పేజ్ నెంబర్ 10లోకి రండి. ఇది కూడా అక్కడే అలాగే రాస్తున్నది. మనం అన్ని కూడా పౌలు గారు సువార్త బోధించాడు, ఆ తర్వాత ఆయన రక్షించబడ్డాడు, రక్షించబడిన తర్వాత ఇంత జరిగింది అని చెప్పేసి అన్ని మనం చదువుతూ ఉంటూ ఉన్నాం. ఓకే, నెక్స్ట్ AD 70లో మొత్తానికి వాళ్ళు మా మీద, మా పిల్లల మీద ఉండగా ఆ శాపానక యేసు గురించి చెప్తున్నప్పుడు పిలాతు అన్నాడు కదా, ఈయన ఏ తప్పిదం చేయలేదు, అంటే తప్పిదం చేయని పని కానీ
నువ్వు చేతులు కడుక్కుంటున్నావు ఎందుకు అంటే కనుక ఆ బాబు ఈ దోషం మా మీద ఉండకూడదు, నా పిల్లల మీద ఉండకూడదని పిలాతు అంటాడు. అప్పుడు వెంటనే ఆ దోషం నీ మీద నీ పిల్లల మీద మా మీద మా పిల్లల మీద ఉంది కాకంటారు. ఏదో పెద్ద బ్లెస్సింగ్ వచ్చేటట్టుగా అది ఆశీర్వాదం మా మీద మా పిల్లల మీద ఉండదు కాక. నిజంగా అలా జరిగిందండి. AD 70లో భయంకరంగానటువంటి ఊచకోత జరిగింది. ఇక యెరూషలేములో రాయి మీద రాయి లేకుండా పోయింది. యేసు చెప్పాడు, రాయి మీద రాయి ఉండదు ఆయన, మందిరం చాలా బాగుందని మీరు అంటారే, ఇక ఈ మందిరం కూలబోతుందని చెప్పేసి వాళ్ళు ప్రభు చెప్పాడండి. ఓకే, సరే. ఇప్పుడు క్రిస్టియన్ చర్చ్ హిస్టరీ అనమాట అండి. 1 పేజ్ నంబర్ ఇక్కడ ఎంత ఉన్నది? 8 వేసినట్టు ఇక్కడ మరి ఇక్కడ బ్రదర్ మీకు అక్కడ పేజ్ నెంబర్ ఎంత ఉన్నదండి? ఇప్పుడు నేను 8 చెప్పాను కదా. ఇప్పుడు ఇంతవరకు ఏం చెప్పాను మీకు? కరెక్ట్ చెప్పాను. కరెక్ట్. పేజ్ నెంబర్ 3 అండి. 6 పేజీ అండి. పేజ్ నెంబర్ 3 చెప్పాను, 4 చెప్పాను. ఇంక 4 అంటే అదే ఇది అపొస్తలుల కార్యాల్లో ఉన్నది ఇది అంతే అన్నమాట అండి. అందుకని అపొస్తలుల కార్యాలు మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం చర్చ్ హిస్టరీ చెప్పుకోవాలి. ఇప్పుడు చర్చ్ హిస్టరీ 1 చూడండి, పేజ్ నెంబర్ 6లో రండి. ప్రాక్టికల్, ఇట్ ఈస్ నాట్ ఏ డెడ్ డ్రై ఫార్మల్ human religion of ritual outward form and though through but a divine living vital dynamic liberating religion. The word Christian means Christ like or Christ one follows Christ. క్రీస్తును ఫాలో అయ్యేవారు క్రిస్టియన్స్ అంటారండి. ఫాలోవర్స్ క్రిస్టియన్స్ అని అంటారు. ఇది ఏదో ఒక మరి మతం కాదు, ఏదో ఒక మానవుల మతం కాదు. ఇది క్రిస్టియానిటీ ఒక వే, పరలోక రాజ్యానికి మార్గం అని చెప్పి మనం అంటున్నాం. అది డివైన్, అది లివింగ్ అన్నమాట. మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. మరి యేసుక్రీస్తు నేను మార్గమును సత్యమును జీవనం అని చెప్పేసి అన్నాడు. ఆ తర్వాత నేర్చి నీళ్లు త్రాగితే గనక ఎవరో కూడా చనిపోరని చెప్పేసి అన్నాడు. ఆయన సజీవుడు, ఆయన ఎల్లప్పుడూ కూడా నిన్న నేడు ఏకరతగా ఉన్నాడు. కాబట్టి అండి ఆయన మతం కూడా, ఆయన స్థాపించినటువంటి విధానం కూడా మతం గారి ఎల్లప్పుడూ ఉండేదండి. గుర్తించుకోవాలి. జీసస్ క్రైస్ట్ హూ లేడ్, ఆయన రక్షణ కూడా ఎల్లప్పుడు ఉండేది. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడు ఉండేవాడు కాబట్టి ఫౌండేషన్. కాబట్టి క్రీస్తే మరి దానికి ఫౌండేషన్ వేసేయడని చెప్పేసి మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత ఏం జరిగిందంటే కనుక చర్చి అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో వాళ్ళందరూ కూడా కూడుకుంటారు. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ వస్తాడు, వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత చర్చి మరి డెవలప్ అవుతూ ఉంటది. అది ఆంటియోక్ చర్చ్ కింద, అలెగ్జాండ్రియా చర్చ్ కింద, కాన్స్టాంటినోపుల్ చర్చ్ కింద, ఆ తర్వాత వెస్ట్ రోమ్ చర్చ్ కింద విడిపోయిందండి. అలా విడిపోయినటువంటి చర్చి కొంతకాలానికి అలా విడిపోయింది అనమాట. 4 భాగాలు అయిపోయింది. ఓకే, ఇవన్నీ మనం ఆ తర్వాత చూద్దామండి. సరే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కనుకండి పేజ్ నెంబర్ 8లోకి వద్దామండి. పేజ్ నెంబర్ 8 ఇది మీకు మళ్ళీ కూలంకుషంగా చెప్తాను. AD 33 నుంచి AD 100 వరకు అండి. 33లో ఏం జరిగిందండి? చర్చ్ బిగాన్ అట్ జెరూసలేం విత్ 120 ఇన్ ద అప్పర్ రూమ్ లోని 120 మంది ప్రార్థన చేస్తుండగా వాళ్ళ మీద పరిశుద్ధాత్మ వచ్చాడు. పరిశుద్ధాత్మ వాళ్ళకి ఇచ్చిన వాక్శక్తిని బట్టి వాళ్ళు చక్కగా ప్రవచించారు. ఆ ప్రవచనాలు విని చాలా మంది రక్షించబడ్డారు. 3,000 మంది, ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు. వాళ్ళలో ముఖ్యమైన ప్రసంగికుడు పేతురు గారండి. వాళ్ళందరూ కూడా చెప్తున్నారండి, అక్కడ రాయబడి ఉన్న అందరూ కూడా చెప్తున్నారు. అయితే పేతురు గారు నిలబడి గట్టిగా చెప్పాడు అని చెప్పేసి వాళ్ళు ఆశ్చర్యపోయారు. మా భాషలో వీళ్ళు చెప్తారని చెప్పేసి, వాళ్ళెవరో యూదులే, కాకపోతే వాళ్ళు అటు వెళ్ళిపోయారు కాబట్టి ఆ దేశం ఈ దేశానికి వెళ్ళిపోయి ఆ రోజున పంటకు వచ్చారు వాళ్ళు. కాబట్టి మేము నేర్చుకున్నాము ఆ దేశం ఈ దేశానికి వెళ్ళిపోయి భాషలు ఆ భాషలో వీళ్ళు మాట్లాడతారని చెప్పేసి అంటే నిజమే. ఎందుకంటే మరి దేవుని కార్యాలు వీళ్ళకి చెప్పాలి కదండి. కాబట్టి చెప్పి ఇదిగో యేసే క్రీస్తు అని చెప్పేసి ఒప్పింపజేసి మరి వాళ్ళ బాప్తిసం పొందేటట్లుగా దేవుడు చేశాడు. అది 3,000 మంది రక్షణ పొందినటువంటి రోజు అది. అదే పెంతెకొస్తు పండుగ రోజు అండి. సరే, నెక్స్ట్ యేసుక్రీస్తు చెప్పినట్లుగానే ఈ యొక్క అపోస్తలులందరూ కూడా సర్వలోకానికి వెళ్ళిపోయారండి. ట్రెడిషన్ చెప్తుంది కనుక మీరు చూడండి, అక్కడ పేజ్ నెంబర్ 8లోని నేను మిడిల్ లో చదువుతున్నానండి. ట్రెడిషన్ tells us that Matthew went to
ఈజిప్ట్ అండ్ ఈజిప్ట్ అండ్ ఎవరు చెప్పట్లేదు? ఇథియోపియా అంటే ఈజిప్ట్ వెళ్ళాడు ఎవరండి? చెప్పి సాంప్రదాయం చెప్పి ఏమండి ఏర్పడుతుంది బ్రదర్స్? ఎస్ సార్, ఇప్పుడు వినపడుతుంది. ఎటు పోయింది? ఇప్పుడు ఏర్పడుతుంది. చూడండి, ఇక్కడ మత్తయి మాత్రం అంటే దేవుడు యేసు చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను బోధించండి, నేను ఎప్పుడు కూడా మీకు తోడుగానే ఉంటాను, నా సర్వాధికారం నాకు ఇవ్వబడింది అని చెప్పానంట కదండి. యుగ సమాప్తి వరకు మీతో ఉంటాను కదండి. కాబట్టి వీళ్ళు ఏం చేసినట్టే కనుక పనిచేసుకున్నారు అన్నమాట. నేను ఆ దేశానికి వెళ్తాను, నేను ఈ ఖండానికి వెళ్తాను, నేను ఈ ఖండానికి వెళ్తాను అని చెప్పేసి పనిచేసుకుని సువార్త బోధించడానికి వెళ్ళిపోయారు. మత్తయి మాత్రం ఈజిప్ట్కి వెళ్ళాడు, ఆ తర్వాత ఇథియోపియాకి కూడా వెళ్ళాడు. ఆ తర్వాత అండి చర్చెస్ ని ఎస్టాబ్లిష్ చేశారు అని చెప్పేసి మనం చూస్తూ ఉంటున్నాం. నెక్స్ట్ అండి ఆయన హతసాక్షి అయిపోయాడు ఈజిప్ట్ లో. నెక్స్ట్ థామస్ వెంట్ టు ఇండియా. మా ఇండియాకి వచ్చాడు, మనకు తెలుసు థామస్ గారు. బ్రాహ్మిన్స్ ఇక్కడ 7 సంఘాలు స్థాపించాడు. ప్రతి సంఘంలో కూడా బ్రాహ్మిన్స్ ప్రీచర్స్ పెట్టేటండి ఆయన. ఎందుకంటే ఆ రోజుల్లో బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళే, ఆ తర్వాత కొంచెం నోరు చక్కగా చెప్పగలిగిన వాళ్ళే, కొంచెం అర్థం చేసుకునే వాళ్ళే కాబట్టి రక్షించబడ్డారు కూడా అండి. కాబట్టి రక్షించబడినటువంటి బ్రాహ్మిన్స్ ని సంఘ పెద్దలుగా పెట్టి, పాస్టర్స్ గా పెట్టి 7 సంఘాలు కట్టి ఆయన పరిచయం చేశాడు. ఆ తర్వాత ఇక బ్రాహ్మిన్స్ వచ్చి కొంతమంది కన్వర్ట్ కాలేని వాళ్ళు, నమ్మలేనటువంటి వారు థామస్ ని బల్లెంతో మరి పొడి చంపేశారు. ఓకే, మనకు తెలిసినది. ఆ కేరళ, ఆ తర్వాత థామస్ కొండ మద్రాసులోనే ఇది ఉంటుంది, ఇదన్నీ కూడా. కాబట్టి అండి థామస్ ఇండియాకి వచ్చాడు. నెక్స్ట్ ఆయన హతసాక్షి అయ్యాడు. ఒక యోహాను తప్పండి, అందరూ కూడా హతసాక్షులు అయిపోయారండి. యోహాను కూడా చంపాలని ప్రయత్నం చేశారు. నూనె లేచేసారు, పైనుంచి పాడేశారంట. కానీ యోహాను బాబు ఈయన చనిపోవట్లేదని చెప్పేసి తీసుకెళ్లి పద్మసు ద్వీపంలో పాడేశారు యోహాను. ఏమండి, చిన్నోళ్ళు అన్నమాట అండి యోహాను. మన యేసుప్రభు యొక్క చిన్న కుమారుడు. ఏమండి, పద్మాసు ద్వీపం అనేది ఎక్కడ? పద్మాసు ద్వీపం అనేది ఎక్కడ ఉంటుందా? జియోగ్రఫీ అదేంటే రోమ్ ఏమంటారు? పద్మాసు ద్వీపం అనేది జియోగ్రాఫికల్ గా ఉంది కదండి, జియోగ్రాఫికల్ గా ఉన్నది, అది ఉన్నది. కాబట్టి అక్కడ రోము పరిపాలన కాలంలో ఈ రోమస్ నీరో ఇటువంటి వాళ్ళందరూ పరిపాలిస్తున్న టైంలోని ఇక తీసుకెళ్ళి అక్కడ వేసారు అనమాట. ఇప్పుడు బర్మా ఎలా ఉందంటే మనకి అట్లాగా అనమాట, ఒక ఐలాండ్ అనమాట అది. ఓకే, అప్పుడు ఏ పక్షులు లేకపోతే ఏ సింహాలు ఏ పురులు తినేస్తారు చెప్పి అనుకున్నారు, ఏ పాము కరిసి చచ్చిపోతారు అనుకున్నారు. కానీ ఆయన చనిపోలేదు. ఎందుకండి, ఆయన దగ్గరికి వచ్చి పుల్లు సింహాలు కూడా వచ్చి మామూలుగా కూర్చుంది అంటే ఫ్రెండ్స్ లాగా. మన ఫ్రెండ్స్ ఇదిగా మనం అందరి ఇంటికి వెళ్ళి మాట్లాడుతుంటే ఆ టైప్ అండి. ఆయన ప్రశాంతంగా నిద్రపోయేవాడటండి పద్మాసు ద్వీపంలోనే. ఈ దర్శనాలు చూస్తూ ఆయన చక్కగా రాయటం మొదలు పెట్టి ఇంటికి వచ్చి రాసి అంటారులేండి. ఎపిసి పత్రిక, సారీ ఇది యోహాను సువార్త. అంతేనండి, దానియేలుకి అలా తోడే ఉన్నాయి, దానియేలుకి చుట్టూ ఎలా ఉన్నాయి సింహాలు అలాగే ఉన్నాయి, అంతే తప్ప ఏం చేయలేదండి. అది చాలా అద్భుతం అండి. ఈవెన్ ఈ పురుగులు కూడా కొట్టలేదంట ఆయన్ని. మరి అసలు ఎట్లా దేవుడు ఎంత కాపాడబడుతున్న కూడా నిద్రపోవడం చూసారా, అదనమాట అండి. పెట్టుకున్నాడు అంతే కదా. అది రెండోదండి, ప్రకటన గ్రంథం రాయవలసి ఉందండి, అదొకటి. మరి ప్రకటన గ్రంథం అంటే దానియేలు గ్రంథంతో సమానం, అది చిన్న విషయం కాదు కదండి. అంత గొప్ప గ్రంథము దేవుడు మరి రాయించాడు. అంతే కాబట్టి మరి అంత అథారిటేటివ్గా రాసిన లాస్ట్ వచనాలు, ఈ గ్రంథంలో ఉన్న మాట ఎవరు తీసేది, ఎవరు కూడా కలపొద్దు, ఈ యేసుప్రభు వాస్తవం ఉన్నాడు, దీని ప్రకారం మీరు చేయనంతే అని చెప్పేసి అన్నాడు. అంత గొప్ప గొప్ప సాదృశ్యాలతో మరి ప్రకటన గ్రంథాన్ని రాశాడు.
అది దేవుని ఏర్పాటు అండి. సరే, నెక్స్ట్ ఏంటంటే ఇది పీటర్ బికేమ్ known as the apostle to the Jews. ఆయన ఆ యూదా ప్రాంతంలోనే ఎక్కువగా సేవ చేశాడు కాబట్టి యూదులకి అపోస్తులుడు అని చెప్పేసి ఆ మాట కూడా వచ్చింది. మనం చదువుకున్నాం, ఒకసారి చాలాసార్లు చదువుకున్నాం. ఏంటంటే అది గలాతీ పత్రిక 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 8వ వచనంలో ఇదిగో యూదులకు అపోస్తులుడిగా అంటే సున్నత పొందిన వారికి అపోస్తులుగా పేతురుని, సున్నత పొందిన వారిని అనగా అన్నిటిలకు అపోస్తులుగా నన్ను దేవుడు ఏర్పరచుకున్నాడు అంటే పేతురు ఎవరు? పౌలు గారు కదండి. కాబట్టి ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసింది పేతురు గారు యూదులకి. నెక్స్ట్ పౌలు గారు అయితే మనకు తెలుసు ఆయన జంటల్ వరల్డ్లోకి మొత్తం వెళ్ళిపోయాడు. ఆయన సావులు కాస్త పాలుగా మారిపోయింది. అంటే ఏంటి కనుక గ్రీకులో సాల్ని పాల్ అని చెప్పి అంటారు అనమాట. అంటే పేరు అర్థమే మారలేదంటే కదా, అర్థం ఏంటంటే కనుక గ్రీకులో పాల్ అని చెప్పి సాల్ బదులది అంతే. నెక్స్ట్ అండి హీబ్రూలో ఉన్నదే సాలు. ఓకే, మొత్తానికి పౌలు గారు 758-62 ఆ టైంలో ఆయన నిద్రించారంటే అప్పటికి సంఘము ప్రపంచంలో చాలా చోట్ల స్థాపించబడింది. ప్రభు చెప్పినట్టుగానే జరిగిందండి. అతను సమరీలో కూడా సువార్త ప్రకటించబడింది, దాకా మనం చెప్పుకున్నాం కదా. అట్లాగా ఆ తర్వాత ఈ దమస్క్ మార్గంలో ఆ తర్వాత ప్రభుత్వం తెలుసుకోవటం, ఆ తర్వాత ఈయన ఇక్కడికి వెళ్ళటం, ఇదంతా కూడా రాసుకొచ్చారు. అదంతా మనకు అవసరం లేదు. నెక్స్ట్ స్పెయిన్ వెళ్ళాడు పౌలు గారు, ఆ తర్వాత మాసిడోనియా వెళ్ళాడు, అవన్నీ మనకు తెలుసు. 3వ ప్రయాణం 1, 2, 3 ప్రయాణాలు. 4వ ప్రయాణం రోమాకు వెళ్ళాడు, అది మనకు తెలుసు. కాబట్టి పర్సిక్యూషన్ జరిగింది, ఆయనకి చాలా శ్రమలు పడ్డాడు. ఆ తర్వాత 21వ అధ్యాయంలో తీర్పు తీసుకెళ్లారు. ఆ తర్వాత 22, 23, 24, 25 అధ్యాయులు తీర్పు అక్కడ జరిగింది. ఆ తర్వాత 26 అధ్యాయంలో ఇక్కడికి వచ్చేసాడు. 27, 28 అధ్యాయం చూస్తే కనుక ఇక్కడికి వచ్చేసాడు. ఎక్కడికంటే 28 అధ్యాయంలోని రోమ్కి వచ్చాడు. అక్కడ చెరసాలలో ఉన్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందంటే కనుక వదిలిపెట్టారని, వదిలిపెడితే ఆయన సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు మళ్ళా ఆయన పట్టుకున్నారని, పట్టుకుని చంపివేశారని చెప్పేసి అదే టైంలో కూడా పేతురు గారు కూడా సిలువ వేద్దాం అనుకుంటే అలా కాదు, నా ప్రభు అలా సిలువ వేయబడ్డాడు కాబట్టి దాన్ని తలక్రిందులుగా సిలువ వేయమని చెప్పేసి పేతురు గారు అన్నారట. ఆ విధంగా పేతురు గారు సిలువ తలక్రిందు సిలువ వేశారు. పౌలు గారి బిహాడింగ్ చేశారండి, శిరఛేదం చేశారు. ఈ విధంగా క్రీస్తు కొరకు బ్రతుకుట క్రీస్తు చావైతే మేలు అనే మాట ప్రకారం మాట ఆయన జీవితంలో నెరవేరింది. నిజంగానే చాలా గొప్ప అపోస్తులుడు ఆయన. అందులో మనం కాదని అంటానికి ఏ మాత్రం కూడా వీల్లేదు. ఎందుకంటే గొప్ప అసలు వెనుతిరగలేదు, ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ కాలేదు. చాలా చక్కగా ఆయన జీవించాడు, అలాగనే బోధించాడు, అలాగనే సంఘాలకు కూడా కట్టాడు. ఓకే, నెక్స్ట్ అండి డార్క్. ఇప్పుడు 100 సంవత్సరాల తర్వాత 600 వరకు ఏం జరిగింది అంటే కనుక 100వ సంవత్సరం నుంచి 600 సంవత్సరాల వరకు ఏం జరిగిందంటే కనుక చర్చి ఫాదర్స్ కాలం అంటారండి దీన్ని. ఇది అంటే చర్చి బిషప్ ఇవన్నీ వచ్చినాయి కదండి, అవన్నీ ఈ టైంలోనే వచ్చినాయి అన్నమాట. ఆ తర్వాత రోము మరి విడిపోవటం అనేది జరిగింది. ఆ తర్వాత కాన్స్టాంటైన్ పరిపాలనకు రావటం జరిగింది ఈ టైంలోని. రోమన్ క్యాథలిక్ చర్చి పోపుని ఎన్నుకోవటం, పోపే గొప్ప ప్రధానంగా చెప్పేసి అని చెప్పటం, రోము వెస్టర్న్ రోమ్ ఈస్టర్న్ రోమ్ లో విడిపోవటం, ఇవన్నీ కూడా ఇక్కడ ఈ కాలంలో జరిగిందండి. ఓకే, దీన్ని నేను సింపుల్ గా చెప్తాను, ఆ తర్వాత మీకు ఒకటి చెప్తామండి. ఓకే, నెక్స్ట్ 600 నుంచి 1517 వరకు ఏంటంటే కనుక దీన్ని డార్క్ ఏజ్ అని చెప్పేసి పిలిచారు. అంటే రోమన్ క్యాథలిక్స్ ఏదైతే కనుక అనుకున్నారో అది చేసేసారంటే వాళ్ళ ఇష్టమే అంతే. మానవ కల్పిత బాధలన్నీ కూడా వచ్చేసినాయి. అంటే ఉదాహరణకి పరిగెట్ట సిద్ధాంతం, ఉదాహరణకి పాపరిహార పత్రికలు, పెళ్లి చేసుకోపోవటం, పెళ్లి చేసుకునే అవసరం లేదని చెప్పేసి అంటాం, ఇలాంటివి ఎన్నెన్నో వచ్చేసినాయి. ఎవరు సైంటిస్టులు కొన్ని విషయాలు చెప్పుకొచ్చారు, భూమి ఉండటం కనుక చంపేశారు, ఇట్లా ఎన్నెన్నో జరిగిపోయినాయి. కాబట్టి దాన్ని డార్క్ ఏజ్ అని చెప్పేసి 1000 సంవత్సరాల పరిపాలనని డార్క్ ఏజ్ అని చెప్పేసి అన్నారండి. 1000 సంవత్సరాలు అన్నమాట అండి. అది 500 నుంచి 1500 వరకు అండి. 1500 వరకు. ఇంకా 1517 మార్టిన్ లూథర్ గారు రిఫర్మేషన్ తీసుకురావటం, అంటే అంతకంటే ముందుకు జరిగింది ఇది, కానీ అది అంత అలా జరగలేదు. మార్టిన్ లూథర్ మాత్రం వచ్చినప్పుడు ఇక రిఫర్మేషన్ అక్కడ ఆగలేదు అనమాట అండి. మార్టిన్ లూథర్ చంపలేకపోయారు అన్నమాట అండి.
సరే, ఈ 600 నుంచి 1000 వరకు మధ్యలో జరిగింది ఏంటంటే కనుక ఈ మొహమ్మద్ పుట్టాడు 570లో. మనం చదువుకున్న మతాల గురించి చెప్పుకున్నప్పుడు ఏమంటే ఆయన మరి క్రిస్టియానిటీని కానీ, యోధా మతాన్ని కానీ, మరి హిందూ మతాన్ని, దేనైనా సరే మొత్తానికి అన్నిట్లో కూడా తుడిచిపెట్టేసేసి 5 క్రూసేడ్స్ అండి. ముఖ్యంగా క్రిస్టియన్స్ ని యెరూషలేమును ఆక్రమించుకోవడానికి 5 క్రూసేడ్స్ చేశారు. ఆ ప్రక్కన ప్రాంతాలే కానీ అన్నిట్లో కూడా. ఒకప్పుడు మరి స్పెయినే కానీ, ఆ తర్వాత ఎఫెసస్ కానీ, అన్ని ప్రాంతాల్లో కూడా మంచి క్రిస్టియన్ సాంప్రదాయం కలిగినవి, డమస్కే కానీ సాంప్రదాయం కలిగినటువంటి ప్రాంతాలు. ఆ తర్వాత ఈ మొహమ్మద్ వచ్చి ముస్లిం మతాన్ని, ఇస్లాం మతాన్ని స్థాపించిన తర్వాత ఆ ఖాలీఫ్స్ వాళ్ళు మొత్తానికి ముస్లిం మతాలుగా మార్చేసారు, ముస్లిం ఏరియాస్ గా మార్చేసారండి. ఆ విధంగా క్రిస్టియన్ ఒకప్పుడు క్రైస్తవత్వానికి మరి పుట్టిల్లుగా లేకపోతే కనుక మంచి కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు కాస్తానే మరి ముస్లిం మతానికి కేంద్రాలుగా మారిపోయాయండి. ముఖ్యంగా ఆ 5 క్రూసేడ్స్ వలనండి. ఓకే, ఫస్ట్ క్రూసేడ్ ఎప్పుడు జరిగింది, సెకండ్ క్రూసేడ్ ఎప్పుడు జరిగిందో అది ఆ డేట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, అది నేను కూడా చెప్తాను. నెక్స్ట్ అండి, మార్టిన్ లూథర్ గారి గురించి, అతని యొక్క జీవిత చరిత్ర గురించి ఇక్కడ రాయబడి ఉంది పేజీ నెంబర్ 11లోనండి. అది మీకు మార్టిన్ లూథర్ వచ్చినప్పుడు మార్టిన్ లూథర్ గారి గురించి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. ఆ తర్వాత జాన్ కాల్విన్ గురించి, అంటే మార్టిన్ లూథర్ కంటే కొంతమంది ఉన్నారు కదా చెప్పారు కదా, జాన్ కాల్విన్, జింగిలి అని చెప్పేసి ఏళ్ళలో ఇతర దేశాల్లో జాన్ కాల్విన్ అయితే కనుక ఫ్రాన్స్ దేశంలో, జింగిలి అయితే స్విట్జర్లాండ్ లో, శావన్ అయితే కనుక బ్రిటన్ లో, ఈ విధంగా వీళ్ళ రిఫర్మేషన్ స్టార్ట్ చేసుకొచ్చారు. ఈయనతో పాటు వాళ్ళు కూడా అక్కడ స్టార్ట్ చేశారు అన్నమాట అండి. ఇంక ఇంతకంటే ముందు కూడా కొంతమంది ఉన్నారు చెప్పిన జాన్ విక్లిఫ్ అండి. ఆయన ముందుగా బైబిల్ ఇంగ్లీష్ లోకి రాశాడు, కాబట్టి ఆయన చంపేశాడు జాన్ విక్లిఫ్. అతని యొక్క శిష్యుడు ఉన్నాడు జాన్ హాస్, అతను కూడా చంపేశాడు. ఇది కూడా ఇక్కడ మీకు ప్రత్యేకంగా చెప్పేటప్పుడు మీకు చెప్తానండి. ఆ తర్వాత మార్టిన్ లూథర్ రిఫర్మేషన్ తీసుకొచ్చిన తర్వాత ప్రొటెస్టాంటిజం వచ్చిన తర్వాత అండి బ్యాప్టిస్టులు, అన్నా బ్యాప్టిస్టులు, ఆ తర్వాత సెయింట్ మెననైట్స్ వీళ్ళందరూ వచ్చారండి. ఇంకా మెననైట్స్ గురించి చెప్పేది అంటే కనుక మెననైట్స్ 2 విషయాల్లో చాలా స్ట్రిక్ట్ గా ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా రండి ఆర్మీలో మెననైట్స్ ఆర్మీలో చేరటం అనేది లేదు, చేరకూడదని చెప్పేసి అంటారు. ఓకే, ఆ తర్వాత న్యూ టెస్టిమెంట్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తూ ఉంటారు అన్నమాట అండి. ఆ తర్వాత మనం ఓల్డ్ టెస్టిమెంట్ కూడా మనం ఫాలో అవ్వాలి, న్యూ టెస్టిమెంట్ కూడా చూడాలి ఖచ్చితంగా. నెక్స్ట్ ప్యూరిటన్స్ వచ్చారండి. ఆ తర్వాత ప్యూరిటన్స్ అంటే ఇంగ్లాండ్ లో స్టార్ట్ అయ్యారు. చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ ప్యూరిటన్స్ ఇదే. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు అనుకోండి, సెపరేటిస్ట్ గా మారిపోయారు, ఇండిపెండెన్స్ గా మారిపోయారు. ఇప్పటికీ కూడా జాన్ స్మిత్ ఇంగ్లాండ్ లో, ఆయన హాలాండ్ లోని సెపరేటిస్ట్ గాని ఆయన మారిపోయాడు. ఎప్పుడది జాన్ స్మిత్ 1608 లోనండి. సెపరేటిస్ట్ అంటే ఇంటీరియర్లే మొత్తానికి ఎక్కువ కొంచెం బాగా ఫండమెంటల్స్ గా ఉండేవాళ్ళు అన్నమాట అండి, సెపరేటిస్ట్ అంటారు వాళ్ళని. నెక్స్ట్ ఇవన్నీ మనకి బ్యాప్టిస్ట్ కానీ, ఆ తర్వాత అనబాప్టిస్ట్ కానీ ఎలాగొచ్చారు ఏంటి అనేది అన్ని ఇప్పుడు ఇందాక చెప్పుకున్నాం కదా, ఆర్మీనిజం ఎలాగొచ్చింది, డాక్టర్ ఎలాగొచ్చింది, ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటాం అన్నమాట అండి. ఆ తర్వాత చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ గురించి చెప్పుకుంటాము. ఆ తర్వాత చర్చ్ ఆఫ్ ఇంగ్లాండ్ తర్వాత ఏమొచ్చింది, ఎందుకని ఈ మిషనరీస్ అటు ఇటు వెళ్ళిపోవటం, అంటే కనుక చాలా చక్కగా అన్ని దేశాలకు వెళ్ళారు. ఎవరైనా ఆఫ్రికాకి వెళ్ళింది ఎవరండి? ఆఫ్రికాకి డేవిడ్ లివింగ్స్టన్ సార్, లివింగ్స్టన్ అండి. లివింగ్స్టన్ ఆఫ్రికాకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఇక్కడికి ఇది ఎవరాళ్ళు మొట్టమొదటికుండా అదే థామస్ ఆల్రెడీ వచ్చారు అనుకోండి. ఆ తర్వాత కొంతమంది థామస్లు వచ్చారు, 2-3 థామస్ కూడా వచ్చారు ఇక్కడికి. ఎక్కడి నుంచి? సిరియా నుంచి వచ్చారండి, కేరళకి వచ్చారు. ఎక్కువగా కేరళకి వచ్చారు, ఎందుకంటే అది నదీ పరివాహక ప్రాంతం కాబట్టి త్వరగా రావడానికి అవకాశం ఉంది, సముద్రం పక్కన కాబట్టి. వాస్కో డ గామా డచ్ ఆయన కనిపెట్టాడు కదా, పోర్చుగీస్ కాబట్టి ఆయన కనిపెట్టడం కానీ సముద్ర మార్గం కనిపెట్టడం కానీ ఈజీగా రాగలిగారు ఆ తర్వాత. సరే, ఇప్పుడు మన క్రిస్టియానిటీ చర్చ్ హిస్టరీలో 2 అని చెప్పేసి మనం చదువుకుంటున్నామండి. పేజ్ నెంబర్ 14.
పేజ్ నెంబర్ 14లో వాట్ ఈజ్ చర్చ్. చర్చ్ అంటే ఏంటి మనకు తెలుసు. మీరు ఇది ఎక్లీషియాలో చదువుకున్నారు. చర్చ్ అంటే ఏంటండి? కాల్డ్ అవుట్ వన్స్ అంతే. ఎక్లేషియా. ఎక్ అంటే అవుట్, క్లేషియా అంటే గ్రూప్ అన్నమాట. అంటే కాల్డ్ అవుట్ గ్రూప్ అంటే అంటనే కదా పేతురు గారు, ఇదిగో మిమ్మల్ని మరి చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకుని వచ్చాడు అంటాడు. అంటే ఆ వెలుగు అంటే క్రీస్తులోకి మిమ్మల్ని తీసుకొచ్చాడు. అంటే దేవుడు కొంతమందిని ఏర్పరచుకుని వాళ్ళని ఒక సంఘంగా ఏర్పరిచాడు. అది యూనివర్సల్ చర్చ్ అండి. ఇప్పుడు మీరు కానీ నేను కానీ ప్రభువునందు విశ్వాసించిన వాళ్ళందరూ కూడా ఈ చర్చలో ఉన్నారు. అది గుర్తించుకో. చర్చ్ అంటే అది విశ్వాస సమూహం. అది 4 గోడలకు కాదండి చర్చ్ అంటే. ఒక బిల్డింగ్ కాదు చర్చ్ అంటే. ఏ గ్రూప్ ఆఫ్ బిలీవర్స్. నమస్తే అన్న. ఎక్లేషియా. వాట్ ఇస్ చర్చ్? అవును, చర్చ్ అంటే ఎక్లేషియా అంటే గ్రూప్, కాల్డ్ అవుట్ వన్స్ అన్నమాట. ఎక్ అంటే అవుట్, క్లేషియా అంటే కనుక కాల్డ్ అవుట్ క్లేషియా. కాల్డ్ మత్తయి సువార్త ఒకసారి 16:16 ఈ బండ మీద నా సంఘమును కట్టుదును అన్నాడు. మత్తయి సువార్త. And Simon Peter answered and said, Thou art the Christ, the Son of living God. Mattai 16:16. అవును. And Jesus answered and said unto him, Blessed art thou, Simon Barjona, for flesh and blood hath not revealed it unto thee, but my Father which is in heaven. Matthew 16:16, sir. 16:16. Father in the heaven has revealed. Then only you are able to get revealed. ఓకే. అక్కడ ఐ విల్ బిల్డ్ మై చర్చ్ ఆన్ దిస్ రాక్ అంటాడు. ఇక్కడ ఏంటంటే ఇక్కడికండి చర్చ్ అనే మాట, నేను నా సంఘమును కట్టుదును అన్నాడు. అంటే కట్టేవాళ్ళు ఎవరండి? ఆయనే ఫౌండర్ అన్నమాట. కాబట్టి చర్చ్ అనే పదం అక్కడ చూస్తున్నాం మొదటిసారి. కానీ రెండోది మత్తయి సువార్త 18వ అధ్యాయం. అదే మత్తయి సువార్త 18వ అధ్యాయంలో ఇక్కడికి రండి. ఎన్నో వచనం అది? 17వ వచనం అండి. అతడు వారి మాట వినని ఎడల ఆ సంగతి సంగమునకు తెలియజెప్పు. అతడు సంఘపు మాట వినని ఎడల అతనిని నీకు అన్యునిగాను సుకరునిగాను ఎంచుకో. అంటే సంఘం ఒకే లైన్ లో ఉన్నాయండి, ఒకే వచనంలో ఉన్నాయి కదండి. అది ఇక్కడ 2 సార్లు మాత్రం. అంటే యేసు ప్రభు 2 సార్లు ఇక్కడ ఉపయోగించాడు సంఘం అని చెప్పేసి. అలాగే ఇక్కడ కూడా రండి. కాబట్టి సంఘంలో డిసిప్లిన్ గురించి చెప్పాడు అనుకోండి. ఎవరైనా తప్పు చేస్తే కనుక ఒంటరిగా చెప్పు, వెనకపోతే ఇంకొకళ్ళు 2-3 తీసుకెళ్ళి చెప్పు, ఇంకా వెనకపోతే కనుక సంఘంలో అందరి ముందు చెప్పాక ఇక ఆ తర్వాత వదిలిపెట్టేసి అన్నాడు. సుంకరగా అన్యునిగా భావించుకో అంతే అన్నాడు. అక్కడ సంఘం 2 సార్లు రాస్తుంది. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో, 16 అధ్యాయంలో ఒకసారి రాస్తుంది. ఈ విధంగా 3 సార్లు యేసు ప్రభు సువార్తల్లో మాట్లాడడానికి చూస్తున్నాం. సరే, ఇక్కడ ఫౌండేషన్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్ని ఎవరు ఫౌండ్ చేశారు, లేదా ఎవరు హూ ఫౌండెడ్ క్రిస్టియన్ చర్చ్? పేతురు గారి మీద సంఘం కట్టాడు యేసు ప్రభు. ఈ బండ మీద నా సంఘం, ఇప్పుడు మనం చదువుకున్నాం మత్తయి సువార్త 16 అధ్యాయం 18వ వచనంలో. అక్కడ బండ అనగా అర్థం ఏంటంటే కనుక అండి, క్రైస్ట్ అంటే బండ, క్రీస్తే ఆ బండ అని చెప్పేసి మనకి వాక్యం ఉన్నదన్నమాట అండి. కాబట్టి ఆ బండ క్రీస్తే అయినప్పుడు మరి 3 అధ్యాయం 10వ వచనం చదవండి ఒకసారి. 1 కొరింథీ 3 అధ్యాయం 10వ వచనం.
దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరైన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసు క్రీస్తే. అది ఆ పునాది ఫౌండేషన్ యేసుక్రీస్తే అని చెప్తున్నాడు. ఇక దాంట్లో తిరిగిలేదన్నమాట. ఆయన పునాది, ఆ పునాది మీదే సంఘం కట్టబడింది అంతే. రెండోదండి, పెట్రాస్ అంటే గనక రాయి అని అర్థం. పేతురు అనే మాటకు అర్థం ఏంటి? పెట్రాస్ బండ కాదండి, రాయి అని అర్థం వస్తుందండి. కానీ ఆ బండ క్రీస్తే అని చెప్పేసి పౌలు గారు ఇంకో చోట చెప్పొచ్చారన్నమాట. కాబట్టి ఇక్కడ చూస్తే గనక ఆయనే మూలరాయి అంటాడు. ఆయనే మూలరాయి ఉండదు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో వచ్చి చదవండి. ఎఫెసీ 2వ అధ్యాయం 19-20 వచ్చిన చదవండి. 2 వచనం. ఇది ఎక్లీషియాలజీలో మనం చదువుకున్నాం కాబట్టి దీనికి అంత చెప్పనవసరం లేదు. జస్ట్ మీరు చదవండి సరిపోతుంది. దాని గురించి ఆలోచన చదువుతాం. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశులనై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారినై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. అంటే మూలరాయి ఎవరండి? పేతురు కాదు. మూలరాయి ఎవరంటే కనుక యేసుక్రీస్తు అంటున్నాడు. ఓకే. ఇక బిగినింగ్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్ అండి. చర్చ్ బిగినింగ్ అయింది ఎప్పుడైతే? పెంతెకొస్తు పండుగ రోజు. అది చెప్పనవసరం లేదు, మీకు తెలుసు. అపోస్తలుల కార్యాలు చదువుకున్నాం. గ్రోత్ ఆఫ్ క్రిస్టియన్ చర్చ్ అది కూడా ఇంతవరకు మనం చదువుకున్నాం. ముందుగా యెరూషలేము, ఆ తర్వాత యోదయ, ఆ తర్వాత సమరయాల, ఫిలిప్పు, ఆ తర్వాత భూదిగంతాల వరకు పౌలు గారు మరి సువార్త ప్రకటించారు. అదంతా మనకు తెలుసు. ఆ తర్వాత కేరళ అనగా మన ఇండియాకి థామా గారు వచ్చారు. అదంతా కూడా తెలుసు. పేజ్ నెంబర్ 15 అండి. ఆ తర్వాత 15లో 5th పాయింట్, ఒరిజినల్ ఫార్మ్ ఆఫ్ చర్చ్ గవర్నమెంట్. చర్చ్ గవర్నమెంట్ లోనే పాస్టర్ ఉంటారు. పాస్టర్ తర్వాత ఎవరు ఉంటారంటే సంఘ పెద్దలు ఉంటారు. 7 సంఘ పెద్దలు అక్కడ నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్న సంఘ పెద్దల 7గురిలో మొదటి వ్యక్తి ఎవరండి? స్టీవెన్ మరి మొదటగా హతసాక్షి అవ్వటం మనకు తెలుసు. సంఘంలో అనగా చర్చిలో మొదట హతసాక్షి ఎవరంటే కనుక ఆయనే. అంటే సంఘం ప్రారంభమైన తర్వాత మొదట సక్సెస్ ఆయనే. నెక్స్ట్ అండి, మొట్టమొదటికుండా రక్షించబడినటువంటి అన్యుడు ఎవరంటే కనుక 16వ పేజీలోకి రండి. ద ఫస్ట్ జెంటైల్ కన్వర్ట్ అని రాస్తుంది అక్కడ. ఆయన నిజానికి 8వ అధ్యాయంలో ఇథియోపియన్ యూనక్ మరి ఇథియోపియా దేశానికి సంబంధించినటువంటి నపుంసకుడు అని చెప్పేసి అక్కడ రాయబడి ఉన్నా. ఇక్కడ ఫస్ట్ జెంటైల్ కన్వర్ట్ మాత్రం కొర్నేలిని అధికారికంగా గుర్తిస్తుందండి బైబిల్. అధికారికంగా. ఎందుకంటే కనుక వాళ్ళ కుటుంబమే కానీ, వాళ్ళ బంధువులే కానీ, వాళ్ళ రక్షకులు కానీ చాలా మంది ఆ రోజున ఒకేసారి రక్షించబడ్డారు. కాబట్టి అక్కడి నుంచి మరి దేవుడు కూడా పేతురు గారికి దర్శనం ఇవ్వటము, అపవిత్రమైన జంతువులు కూడా పవిత్రమే, నేను పవిత్రం చేశానని చెప్పేసి అంటాం. అంటే అపవిత్రులుగా ఉన్న అన్యజనులు ఇప్పుడు పవిత్రులు అవుతున్నారు పరిశుద్ధాత్మ ద్వారా, సంఘం ద్వారా అని చెప్పేసి, లేదా సంఘంలో చర్చబడటానికి వాళ్ళకి అవకాశం ఉంది. ఈ రక్షణ మీకు ఎలా ఉందో వాళ్ళకి ఉంది అని చెప్పటం, ఇదంతా జరిగిందండి అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయంలో. సరే, అపోస్తలుడైన పౌలు ఎలా రక్షించబడ్డాడు, ఎలాగా ఆయన ముందు ఒకప్పుడు అపోజిషన్ చాలా భయంకరంగా పర్సిక్యూట్ చేసాడు. ఆ తర్వాత ఆయన పౌలుగా ఎలా మారాడు, అంటే అన్ని జనులుగా అపోస్తలుగా ఎలా మారాడు, ఇదంతా మనకు తెలుసు. ఈ విధంగా క్రిస్టియన్ చర్చ్ గురించి మనం తెలుసుకున్నాం. సరే, ఇప్పుడు అపోస్తలుల కార్యాలు అయిపోయిన తర్వాత జరిగినటువంటి సంఘటన, లేదా అప్పటి నుంచి అపోస్తలుల కార్యాలలో కూడా యూదులు ఏ విధంగా హింసించారు క్రైస్తవ సంఘాన్ని అనేది మనం 17 పేజీలో చూస్తున్నాం. ఆపోజిషన్ ఫ్రమ్ జ్యూయిష్ లీడర్స్. ఎందుకు జ్యూయిష్ లీడర్స్ ఆపోజ్ చేశారు, లేకపోతే అపోజ్ చేశారు అంటే కనుక అంటే 3 కారణాలు ఉన్నాయండి. మొదటి కారణం ఏమిటంటే కనుక నేను ఆల్రెడీ మీతో చెప్పాను. మొదటిది అంటే కనుక మరి యేసుక్రీస్తుని వీళ్ళు సిలువ చంపేస్తే ఆ యేసే క్రీస్తు అని చెప్పేసి అంటాం. వాళ్ళకి అది నచ్చలేదండి. మేము సిలువ వేసి చంపినటువంటి యేసుని మీరు క్రీస్తు అంటున్నారే, అది మాకు నచ్చలేదని చెప్పేసి అన్నారు. చూడండి, అందుకు దాని విషయంలోని వాళ్ళు చాలా ఇలా అపోజ్ చేశారు. రెండోది, మరి సున్నత కార్యక్రమాలు, సాంప్రదాయాలు, పాత నిబంధన అవసరం లేదు, యేసుక్రీస్తు ద్వారానే రక్షణ అని చెప్తున్నారు. అది కూడా వీళ్ళకి
నచ్చలేదండి. ఎందుకు పర్సిక్యూట్ చేశారంటే కనుక నెక్స్ట్ యెరూషలేము మందిరము అని చెప్పేసి ఇక్కడే రక్షణ ఉందని చెప్పేసి అనుకుంటాం కాదు. కానీ మనం బయటికి వెళ్ళాలి, అన్యజనులతో కూడా సువార్త బోధించాలి, అన్యజనులు కూడా తీసుకురావాలంటే అదే మీరు అన్యజనుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, వాళ్ళు పెట్టేది ఎందుకు తింటున్నారు, వాళ్ళతో ఎందుకు సహవాసం చేస్తారు, అది కూడా వీళ్ళకి నచ్చలేదండి. అది కాబట్టి క్రైస్తవ సంఘాన్ని హింసించడం మొదలు పెట్టారండి. సరే, మనకు తెలుసు హింసించేవటం కారణంగానే పెరుగుతారే కానీ క్రైస్తవత్వం పెరుగుతుంది కానీ తరిగిపోదండి. యూదులు ఎప్పుడు చూడండి, ఇశ్రాయేలీయుల్ని ఆ నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో వారు హింసించిన కొలది ఇశ్రాయేలు విస్తరించారు లేకపోతే తగ్గిపోయారండి? విస్తరించారు రాసింది. కాబట్టి క్రైస్తవ సంఘానికి శ్రమలే పరిశ్రమలండి. పరిశ్రమలో వచ్చి మంచి ప్రొడక్ట్స్ ఎలా వస్తూ ఉంటాయో అలాగా శ్రమల వలన సంఘం వర్ధిల్లుతూ ఉంటుంది. ఒక క్రైస్తవుడికి శ్రమలు రావటం అనేది మంచిది. అంటే అదేదో కోరుకుని ప్రభు నాకు శ్రమలు రప్పించని అడగనవసరం లేదు. కానీ వచ్చిన వాటిలో నువ్వు జాగ్రత్తగా నువ్వు ఉండి ప్రభు దగ్గరికి నువ్వు సమీపంగా ఉంటే దేవుడిని దీవిస్తూ ఉంటాడు, శ్రమల నుంచి తప్పిస్తాడు ఖచ్చితంగా. అయితే ఆ శ్రమలో నువ్వు ఎన్నో పాఠాలు నేర్చుకుంటూ ఉంటావు. ప్రార్థన పరుడు అయిపోతావు, పరిశుద్ధుడు అయిపోతావు అండి. చాలా పాఠం నేర్చుకుంటావు శ్రమల వలన. ఓకే, నెక్స్ట్ అండి. అందుకనే లేవి కంటే కలిమే మనిషికి హాని చేస్తుందంటండి. క్రిస్టియానిటీలోనే కాదు, మనిషికి జనరల్ గా ఆలోచిస్తే కూడా కలిమి వల్ల నష్టపోతున్నాడు మనుషులు అంటాడు, ముఖ్యంగా క్రిస్టియానిటీలో. ఓకే, కాబట్టి లేవి కంటే కలిమే ఎక్కువగా కీడి చేస్తుంది అనేది మనకి బాగా తెలుసు. సరే, ఇక్కడ చూస్తే కనుక ఈ విధంగా వాళ్ళు ఆపోజిట్ చేశారు, కొట్టారు, తిట్టారు, చెరసాల వేశారు, మరి జేమ్స్ ని తల కొట్టించారు. మనకు తెలిసిన హీరో అలా చేశారని చెప్పేసి ఆ తర్వాత పేతురు గారు కూడా చంపాలని ప్లాన్ చేశారు. ఇవన్నీ కూడా మనకి తెలుసునండి. మరి అయితే కనుక అపోస్తులు ఏమాత్రం కూడా భయపడలేదండి. ఒకసారి అపోస్తుల కార్యాలు 5:31 చదవండి. 5:31. He hath God exalted with his right hand to be a prince and a savior, to give repentance to Israel and forgiveness of sins. చూడండి ఎంతలా గట్టిగా ధైర్యంగా చెప్తున్నాడంటే, అంత గట్టిగా ధైర్యంగా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇంకా చదవండి బ్రదర్. And we are his witnesses these things, and so is also the Holy Ghost, whom God hath given to them that obey him. When they heard that they were cut to the heart and took counsel to slay them, they stood there up one in the council, a Pharisee named Gamaliel, a doctor of the law, had in reputation among all people, and commanded to put the apostles forth a little space. చూడండి, గమాలియలు సలహా ఇస్తాడు. ఏమనంటే గనక మీరు వీళ్ళు చెప్పింది వినండి, వీళ్ళని ఏం చేయకండి. కాకపోతే గనక దేవుని వల్ల ఇది కలిగింది అనుకోండి, దీన్ని ఎవరు ఆపలేరు. ఇది దేవుని వల్ల కాకుండా మనిషి వల్ల జరుగుతుంది అనుకోండి, దీన్ని మనం ఆపకపోయినా అది ఆగిపోద్ది, దానికి అదే అంటే మంచి సలహా ఇస్తాడండి. మరి ఈయన శిష్యులు ఎవరండి? పౌలు గారు. మరి పౌలు గారు ఇది పాటించలేదు. చెప్పాడు ఈయన మాత్రం. పౌలు గారు ఏం చేసిన సౌలుగా ఉన్నప్పుడు, అంటే సౌలుగానే ఆయన అంటే కొంచెం ఇబ్బంది పెట్టి కదండి చంపేసిన మనుషుల్ని. మరి అట్లా చేసినప్పుడు ఈ గమలీయుల సలహా పౌలు గారు పాటించలేదంట. ఏం చేయకండి, వాళ్ళు చంపకండి, వదిలిపెట్టేసేయండి. ఒకవేళ దేవుని వల్ల స్థాపించబడి ఆ తర్వాత దేవుని వాళ్ళు కాకుండా మనుషుల వాళ్ళు కలిగిందో అది దానికి అదే ఆగిపోదని చెప్పి అన్నాడు. అయితే వాళ్ళు ఏం చేశారంటే కనుక సరే గమలీయుల మాట విన్నారులేండి. వాళ్ళు విని కొట్టలేదు, పెద్దగా కొట్టలేదు, చంపలేదు, కానీ జస్ట్ హెచ్చరిక చేసి పంపించేసారండి. ఇది చదవండి ఒకసారి 5వ అధ్యాయంలో 40వ వచనం అండి. 40వ వచనం 40. అతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపకూడదని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి.
ఆ నామము కొరకు ఏం చేశారండి? అవమానము అయితే పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి చూడండి, ఆమె ప్రతిదిన కొడితే సంతోషించి వెళ్ళిపోయారట. ఆనక బోధించు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారా? కాదండి, వీళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారా? అదే మా వాళ్ళు అయితే కనుక మాట్లాడితే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతూ ఉంటారు. సరే, మనకి హక్కుంది కాబట్టి అడగొచ్చు అనుకోండి. కానీ ఆ రోజుల్లో అయితే కనుక పోలీస్ స్టేషన్ లేవు. ఇయే సరిహద్దు సభే వాళ్ళకి ముఖ్యంగాని. ఇక వాళ్ళ రాజుల దగ్గరికి వెళ్ళిపోయి చెప్పుకుంటూ పిటిషన్ చెప్పుకుంటూ లేదా తిట్టడం వల్ల ఏం చేయలేదండి. సంతోషంతో వెళ్ళిపోయారట. ఎందుకని? ఆ నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులమని ఎంచబడినందున. చూడండి, అవమాన పట్టుకు పాత్రులట. అంటే అవమానపరచబట్టు సంతోషంగా వెళ్ళేది. చూడండి, అంటే ఎంత గొప్ప శ్రమలు పడటం అని అనుకున్నారు వాళ్ళు. మనకి శ్రమలు వస్తాయేమో అని పారిపోతాం మనం పోయి శ్రమలు రాబోదు అలా ఎన్నరేమో ముందు అసలు మనం చెప్పడానికి భయపడతాం మనం కదా. ఎందుకంటే అసలు చెప్పాలనే అది రాదు మనకండి. చూడండి, ఇలా ఎంత చక్కగా చెప్పారు. కొట్టినా సరే తిట్టినా సరే వాళ్ళు మహా ఆనందంతో సంతోషంతో వెళ్ళారని రాస్తుంది. సరే, ఇక్కడ ఏం చేసుకుందంటే కనుక మరి అపోస్తుల్ని వారు కొట్టారండి, తిట్టారండి. ఈ యొక్క గమాలీయుల సలహా వాళ్ళు విని చంపలేదు, కానీ ఇంకా అంతవరకు వెళ్ళిపోతాం అనుకున్నారు వాళ్ళు, కానీ చంపలేదు. ఎందుకని ఇదండి మాట. కానీ గమాలీయుల యొక్క ప్రియశిష్యుడు ఎవరండి? సౌలు గారు. కానీ ఆయన మాత్రం ఇది పాటించలేదు. మళ్ళీ చెప్తాను, గుర్తించుకోండి. ఎందుకంటే సౌలు మరి ఆ తర్వాత అంత గొప్పగా సేవ చేయవలసి ఉన్నది కాబట్టి అలా జరిగిందేమో, కానీ మొత్తానికి అయితే కనుక ఆయన ఈ మాట వినలేదు. ఆ సరిహద్దు సభలో ఈయన కూడా ఉన్నాడు, సౌలు గారు కూడా ఉన్నాడు అక్కడ. సరే, ఆ రాజ్యంలో చూస్తే మనకు తెలుసును. ఈయన ఎవరు సంఘ పెద్దలు ఏర్పాటు చేయటం, దాంట్లో మొదటగా సంఘ పెద్ద ఎవరండి? అపోస్తలుల కార్యాలు ఆ రాజ్యం ఎవరండి మొదటి సంఘ పెద్ద? స్టెఫెన్. సరిపోదు. అంటే సంఘములో సంఘ పెద్దలు కూడా కావాలి వాళ్ళు. ఎందుకంటే కనుక పరిచర్య చేయటానికి, అంటే అక్కడ భోజనాల విషయంలోనే కానీ, అక్కడ విధవరాలను పరామర్శించడం విషయంలో కానీ, అనాథ పరామర్శించడం విషయంలో కానీ, చర్చలో ఉన్న ఆ వస్తువులు సరిగ్గా చూసుకోవటమే కానీ ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి అదే. కాకపోతే ఇప్పుడు సంఘ పెద్దలు మారిపోయారు. వాళ్ళ డబ్బులు మీద పెత్తనం చేసి పాస్టర్ గారి మీద కూడా పెత్తనం చేస్తారు కొంతమంది. సరే, అది కాదు. ఓకే, ఇక్కడ సువార్త ప్రకటిస్తున్నారు. ఏం చేస్తారంటే వాళ్ళు సువార్త ప్రకటిస్తున్నారు. మరి బయటికి వెళ్ళిపోయి సువార్త ప్రకటిస్తున్నారు కదా. మన వాళ్ళు ఏంటంటే కనుక చర్చిలోనే పాస్టర్ గారు చెప్తారు వీళ్ళు, అంతే తప్ప పాస్టర్ గారు చెప్పడం తప్ప బయటకు వెళ్ళి చెప్పడం లేదు. సరే, కొంతమంది బాగా ఉన్నారు అనుకోండి. సరే, ఇప్పుడు 7వ అధ్యాయం వచ్చిన తర్వాత మనకు తెలుసును ఫిలిప్ మరి స్టీవెన్ చంపివేయటం. అది మొదటి ఏంటది హత్సాక్షి. అంటే కనుక మొదటి హత్సాక్షి అయిపోయాడు ఆయన. మొదటగా క్రైస్తవ సంఘములో ఒక వ్యక్తి క్రీస్తు కొరకు చనిపోయాడు. అప్పుడు ఏమి జరిగిందంటే కనుక పరలోకం తిరుగుబడింది. ఏమంటే యేసు ప్రభు నిలుచుని స్టెఫెన్ ని బలపరుస్తున్నాడు. అదే సమయంలో ఆహ్వానించాడు ఎక్కడికంటే పరలోకానికి. యేసు సాధారణ కూర్చునే ఉంటాడు, కానీ మరి నిల్చుంటం ఏంటంటే కనుక కారణం అదే. ఏంటంటే కనుక మొదటి హత్సాక్షి కదా, అది కాబట్టి. మరి ఆ తర్వాత చాలా మంది హత్సాక్షులు అయిపోయారండి. ఇంకా పౌలు గారి ద్వారా చాలా మంది అయిపోయారు. సరే, ఇవన్నీ తెలుసు మనకి. చెదిరిపోయింది సంఘము 8వ అధ్యాయంలో. అంటే ఈ యూదులు శ్రమ పెట్టడం కారణంగానే, సౌలు లాంటి వాళ్ళ సంఘం శ్రమ పెట్టడం కారణంగానే ఈ సంఘం చెదిరిపోయింది. అయితే చెదిరిపోయిన వారు ఏం చేశారంటే స్వార్థను ప్రకటించారు. అంటే ఇప్పుడు సంఘానికి శ్రమ రావటం మంచిదైందా చెడైందా? చెడైందా? జరిగింది కదా. సరే, యూదుల వల్లే వచ్చింది శ్రమలు అనుకుందాం. ఎవరి వల్ల వచ్చినా సరే యూదుల వల్లనే వచ్చింది ఫస్ట్. మరి అది మంచిది చెడైందా? మంచి అయింది. అంటే సర్వలోకరికి వెళ్ళమన్నాడు కదండి ప్రభు. మరి మనం వెళ్ళము, అక్కడ ఏదో శ్రమ రావాలి, ఏదో ఇబ్బంది రావాలి సంఘంలోనే. అప్పుడు కానీ పాస్టర్ గారు అక్కడి నుంచి సంఘం వదిలిపెట్టి ఇంకో సంఘానికి వెళ్ళడం, ఎక్కడికో వెళ్ళి సంఘానికి కట్టడం ఆయన. ఇట్లా జరుగుతుంది. సరే, 8వ అధ్యాయంలో అలా జరిగింది. ఇక 9వ అధ్యాయంలోని సౌలు గారు పౌలు రక్షించబడటం జరుగుతుంది. ఇదంతా అంటే ఆపోజిషన్ ఫ్రమ్ జ్యూయిష్ లీడర్స్ ఎందుకు జరిగింది అనే దానికి మనం కొన్ని విషయాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ఆపోజిషన్ ఫ్రమ్ రోమన్ రూలర్స్ అండి. రోమన్ రూలర్స్ ఎందుకు క్రిస్టియన్స్ ని క్రిస్టియన్స్ విధానాన్ని అపోజ్ చేశారు అంటే దానికి కారణాలు మీకు ఆల్రెడీ చెప్పాను కొన్ని, మళ్ళీ చెప్తాను మీకు అనుకోండి.
అపోజిషన్ ఫ్రమ్ రోమన్ రూలర్స్. అపోజిషన్ ఎలా జరిగింది, ఎవరెవరు అపోజ్ చేశారు అనేది మనం చూస్తున్నాం ఇప్పుడు. సరే, ఇక్కడ చూడండి AD 52 అని ఉంది చూసారు, 54 అని చెప్పి అనుకోవచ్చు. అక్కడ 54 నుంచి 68 వరకు అండి నీరో ద రోమన్ ఎంపరర్. చదవండి బ్రదర్, అది 1 పాయింట్. మీరు పేజ్ 17లోకి వచ్చారా? అది ఫస్ట్ పాయింట్ అండి. డౌన్ కింద ఉంటది, ఆపోజిషన్ ఫ్రమ్ రోమన్ రూలర్స్ లో 10 మంది చక్రవర్తులు అండి. 10 మంది from AD 64 to AD 68, Nero, the Roman Empire, wanted to rebuild the city of Rome. The people protested them against that. The emperor secretly set the city on fire and put the blame on Christians. Thus, the public hated turned towards the Christians. Following this, innumerable Christians were put to death in many ways. Apostle Peter and Paul were martyred at this time. Many were made torches with clothes wrapped up and oil poured, and fire was lit, and then they kept burning for hours together. ఇక్కడ చూడండి శిక్షణ ఎలా చేశారు. పౌల్ని అలాగే పేతురు గారు చంపించారు. పౌల్ గారిని అయితే కనుక చెప్పుకున్న కదండి బిహాడీ చేశారు. అపోజిట్ పేతురు అయితే కనుక తాకి వేశారు. ఈ నీరో కాలంలో జరిగింది. ఎందుకు జరిగింది అంటే కనుక నీరు చక్రవర్తి ఏమనుకున్నాడంటే రోమ్ని తిరిగి కట్టాలి, ఇంకా బాగా కట్టాలనుకున్నాడు. కానీ ప్రజలు ఏం చేశారంటే వదులుతూ ఉన్న పట్టణాలు పాటు చేస్తారంటే వదులుతా అని చెప్పి అంటే అప్పుడు వెంటనే ఈయన రోమ పట్టణాన్ని కాల్ చేశాడు. ఈయన చేశాడు వీళ్ళ ఆర్మీ చేత, అబ్బట్లు చేత, సిపాయిల చేత. అయితే జరిగింది ఏంటంటే అప్పుడు ప్రజల్లోకి ఈయన ఏం చెప్పాడంటే కనుక క్రిస్టియన్స్ చేసేలాగా అని చెప్పాడు. అదండి క్రిస్టియన్స్ చేసేటప్పటికి ఇక క్రిస్టియన్స్ మీద పట్టణం వెళ్ళాం. అప్పుడు వెంటనే అక్కడ ఉన్నట్టు గ్రేట్ లీడర్స్ పీటర్ పాల్ని చంపేశారు. ఆ తర్వాత వెంటనే కొంతమందిని చూడండి అక్కడ టార్చెస్ విత్ క్లాత్ ర్యాప్డ్ అప్ అండ్ ఆయిల్ పర్డ్, అంటే ఇలాగ మనుషులకి క్రిస్టియన్స్ కి ఇలాగ గుడ్లు చుట్టేసేసి నూనె వేసేసి అంతే లిట్ ఫైర్. అంటే వెంటనే వాళ్ళు ఆ మంట మండుతుంటేనట, ఆ మంటల్లో వెలుగులోని వీళ్ళు నిల్చుని చాలా చక్కగా మాట్లాడుతూ మరి ఆడుకుంటూ ఉండేవారు అంటే. ఆ విధంగా టార్చెస్ గా మార్చేశారండి వాళ్ళు. ఆ తర్వాత ఇంకా చాలా బర్నింగ్ వాళ్ళని కాల్చివేయటం ఇలా చేశారు. ఆ తర్వాత మృగాలకు వేసేసారు. ఇలా చాలా జరిగినాయి అండి. సరే, నీరు అంత దుర్మార్గుడు లేడంటే భూమి మీద అండి, అంత భయంకరుడు అంటండి. అతను భార్యను చంపించేసాడు, అతను కుమారుడు కూడా చంపించేసాడట అతను యొక్క రాజ్యకాంక్ష చేత. ఓకే, సరే, చివరికి నీరు తనకు చనిపోయాడు. అదండి నీరు. ఓకే, మొట్టమొదటిగా ఈ రోమన్ చక్రవర్తుల్లో క్రైస్తవత్వం పాడు చేస్తుంది లేదా ఎక్కువగా ఇబ్బంది పెట్టింది నీరో చక్రవర్తి అండి. గుర్తించుకోవాలి. రెండవ చక్రవర్తి ఎవరంటే కనుక డొమిషియన్. అతడు 90 to 96 ఆ టైంలోని ఇతడు భయంకరంగా క్రిస్టియన్స్ ని హింసించాడు. ఎవరెవరిని హింసించాడు, ఎలా హింసించాడు అనేది కొంత ఇక్కడ రాయబడింది, అంతే, అంత రాయబడలేదు. మీకు అతను కావాలంటే కనుక సంఘ చరిత్ర అనే పుస్తకం తెలుగులో ఉందని నా దగ్గర కూడా ఉంది, మీరు జిరాక్స్ తీసుకోండి. సరే, దో ఇట్ వాస్ షార్ట్, ఇట్ వాస్ వయలెంట్, మెనీ థౌజండ్స్ వాస్ స్లేయిన్ ఇన్ రోమ్ లో, ఇటలీలో ఏమంటే చంపబడ్డారు వాళ్ళు. ఆ తర్వాత ఫిలివియస్ క్లెమెంట్, కజిన్ ఆఫ్ ద ఎంపరర్ అండ్ హిస్ వైఫ్ ఫ్లేవియన్, డొమిషియన్ బానిష్డ్, వాళ్ళని చంపేశారు. ఆ తర్వాత అపోజిల్ జాన్ ని ఎక్కడ పంపించేసారు, పద్మాస్ పంపించేశారండి. అపోజిల్ జాన్ ని మరి మరిగే నూనె వేసి చెప్పారు కదా, అయినా సరే ఏం అవ్వలేదు కాబట్టి పద్మాస్ దేవుడు పంపించారు. ఇది ఈ టైంలో, ఏ టైంలో అండి ఇది, డొమిషియన్ కాలంలో. ఎప్పుడండి అది డొమిషియన్ కాలం? చెప్పండి, డొమిషియన్ కాలం ఏది? 90 to 96 అని మర్చిపోకండి. ఓకే, అవును, ఈ టైంలోనే క్రైస్తవులు ఎక్కడ పడితే అక్కడ చంపేశారు. ఆ తర్వాత యోహాన్ అయితే కనుక చంపాలని ప్రయత్నం చేశారు కానీ చంపట్లేదు, ఆయన సరిపోవట్లేదు కాబట్టి పంపించేసి అక్కడ సరిపోతారు అనుకున్నారు. కానీ అక్కడ కొన్ని సంవత్సరాలు ఉండి వచ్చేసాడు ఆయన, బాగానే ఉన్నాడు ఆయన, అందరూ ఆశ్చర్యపోయారు. నెక్స్ట్ అండి AD 104 నుంచి 117 వరకు, డ్యూరింగ్ ద ట్రైన్ ద రోమన్ ఎంపరర్ ఎవరండి?
రోమన్ ఎంపరర్ పేరు అక్కడ రాస్తుంది, ఎంపరర్ పేరు రాస్తుంది చూడండి. Trajan. ట్రాజన్. ఈ ట్రాజన్ ఈ కన్సిడర్డ్ క్రిస్టియానిటీ యాజ్ అన్ ఇల్లీగల్ రిలీజియన్ గా భావించినట్టండి. అసలు దీనికి ఇది రిలీజియన్ కాదు, ఇది చాలా భయంకరమైన ఏంటంటే దాన్ని ఏమంటారండి, చట్ట వ్యతిరేకమైనటువంటి మతం ఇది. ఇల్లీగల్ కదండి, అంత ఆ మాట వాడారు. అంటే కారణం ఏంటంటే అలా భావించాడు అతను అంటండి. ఎవరు? ట్రాజన్, 3వ చక్రవర్తి. బికాస్ క్రిస్టియన్స్ రిఫ్యూజ్ టు టేక్ పార్ట్ ఇన్ ఎంపరర్ వర్షిప్. ఎంపరర్ వర్షిప్ అనేది ఒకటి ఉందండి ప్రపంచంలో. నేను షింటోయిజం గురించి చెప్పాను కదా మీకు. ఆ షింటోయిజం ఆ చైనాలో గాని జపాన్ లో గాని రాజునే దేవుడిగా నమ్మేవారు. అదండి, రాజు దైవాం సంభూతుడు. కింగ్ కెన్ డూ నో రాంగ్ అంటే కింగ్ తప్పు చేయడు అంటే అతను దేవుడు అని చెప్పేసి. ఆ విధంగానే ఈ రోమన్ చక్రవర్తి రాజుని కూడా నమ్మాడు. కాబట్టి మరి క్రిస్టియన్స్ ఏమో రాజుగారికి నమస్కారం పెట్టట్లేదు, రాజుగారి మొక్కట్లేదు, రాజుగారికి సాష్టాంగ పడట్లేదు, వర్షిప్ చేయట్లేదు. అందు కాబట్టి వీరికి ఇంకా క్రిస్టియన్స్ మీద చాలా కోపం వచ్చినట్టు. ద చర్చ్ వాస్ అంటే ఎవరు గుర్తుకొస్తారండి ఈ టైంలో మనకి? మొద్దుగా గుర్తుకొస్తారు కదండి, మొద్దుకాయ కదండి, వంగకు నమస్కరింపగా అట్లాగా. అయితే ఈయన ఇక పగ పట్టేసుకున్నాడు అనమాట. హామాన్ టైప్ లో, హామాన్ లాగా పగ పట్టేసుకుని ఏం చేసాడంటే ఇతని ఏం చేసినట్టు కనుక అక్యూజ్డ్ ఫర్ పనిష్. నెక్స్ట్ చాలా మందిని చంపించాడు. ఆ తర్వాత సిమియోన్, ద బ్రదర్ ఆఫ్ జీసస్, యేసు ప్రభు యొక్క సహోదరుడు సిమియోన్ ని బిషప్ ఆఫ్ జెరూసలేం ఆయన బిషప్ ఆఫ్ జెరూసలేం గా ఉన్నాడు అన్నమాట. సిమియోన్ యేసు ప్రభు యొక్క సహోదరుల పేరు యాకోబు, యోధా, సిమియోన్ ఉన్నాడు కదండి. ఇక్కడ యోధా తర్వాత సిమియోన్ ఉన్నాడు. యోధా పత్రిక రాసి వెళ్ళాడు. అయితే ఇక్కడికి సిమియోన్ ని ఆయన సిలువ వేసాడని చెప్పి 107 అంటే 107 ఆయన సిలువ వేసేసాడు. ఓకే, బిషప్ ఆఫ్ జెరూసలేం అంటే ఆయన అంటే యెరూషలేముకి ఆయన అప్పుడు బిషప్ గా ఉన్నాడు. అప్పుడు పేతురు అందరూ లేరు కదండి. అంతే కాబట్టి యెరూషలేముకి బిషప్ గా ఈయన ఉన్నప్పుడు ఈ ట్రాజన్ అనే ఈయన చక్రవర్తి చేశాడు. ఆ తర్వాత ఇగ్నేషియస్ కూడా, ఆ తర్వాత సెకండ్ బిషప్ ఆఫ్ యాంటియోక్ హూ వాజ్ టేకెన్ టు రోమ్ అండ్ థ్రోన్ టు ద వైల్డ్ బీస్. ఇగ్నేషియస్ ని మరి వైల్డ్ బీస్ కి వేసేసారు, అడవి మృగాలకు వేసేసారు. ఇట్లాంటి క్రూరమైనటువంటి పనులు క్రిస్టియన్స్ పెద్ద చేశారండి. కారణం ఏంటంటే కనుక మరి క్రిస్టియన్స్ యొక్క విధానం వాళ్ళకి నచ్చలేదు, అది విషయం. ఓకే, వాళ్ళు మరి మనం చేయలేము, దాన్ని ఏం చేయలేము. మనం రాజుల్ని పూజించడం అనేది చేయలేము కదండి. మరి దానిలో కూడా రాజులు పూజించలే కదండి. 30 రోజులు పూజించకపోతే తీసుకెళ్లి చేస్తాను అగ్ని ఎక్కడేసి సింహాల బోలే వేశారు. మరి అట్లా జరిగింది. అయినా సరే దేవుడు కాపాడాడు. అలాగే క్రిస్టియన్స్ కూడా కొంతమంది కాపాడాడు దేవుడు, కొంతమంది కాపాడకపోవడం ఆయన ఇష్టం అనుకోండి. అలా జరిగింది. జాన్ ది బ్యాప్టిస్ట్ తల నరికేసినప్పుడు యేసు వెళ్ళి కాపాడలే అంటే అది అక్కడతో అయిపోయింది. అలాగే అనుకోవాలి మనం. ఏమంటే జేమ్స్ తన నరికేసినప్పుడు అలా జరిగిపోయింది. మరి పేతురు గారి చెరసాలలో వేసినప్పుడు వెంటనే సంఘము ప్రార్థించగా దేవుని కృపను బట్టి అతను విడుదల పొందాడు. మరి అది ఎలా జరిగిందండి? పేతురు గారు ఎందుకు విడుదల చేశారు? దేవుడు అలా కాపాడు, మరి ఆయన ఎందుకు కాపాడలేదంటే అలాగ అనకూడదు మనం. ఎందుకంటే అది ఏర్పడదు, దేవుడి చిత్తం అంటే. ఓకే, సరే. ఇప్పటి వరకు కూడా మనము ఈ చరిత్రలో చాలా విషయాలు నేర్చుకున్నాము. ముఖ్యంగానే ఈ రోజున మీకు సెకండ్ సెమిస్టర్ పేపర్ చెప్పానండి. ఏదది మతాల మీద పేపర్ చెప్పాను కదా. ఆ పేపర్ మీరు చూసి రేపటి నుంచి కూడా స్టార్ట్ చేస్తే మీరు ధన్యుడు. అలాగనే మీ పేపర్ నేను చూసి మార్కులు వేసిన తర్వాత నేను ధన్యుడు అవుతాను. ఎందుకంటే సార్ చెప్పారండి, నేనే మర్చిపోయాను. అప్పుడు మళ్ళీ ఆయన నేను ఎక్స్క్యూజ్ అడగాలి. ఓకే, ఒకటి. రెండోది ఏంటంటే కనుక మీరు ఎంతవరకు కూడా అపోస్తుల కార్యాలు చెప్పాను మీకు. కాబట్టి అపోస్తుల కార్యాల నుంచి సంఘ చరిత్ర స్టార్ట్ అవుతుంది. కాబట్టి అక్కడి నుంచి మనం ఇక్కడికి వచ్చేసేవాడిని గుర్తుంచుకోవాలి. ఎక్లీషియాలజీ అంటే సంఘ శాస్త్రం గురించి కూడా కొంత టచ్ చేసాం. ఇలాగ సంఘం అంటే ఎలా స్టార్ట్ అయ్యింది, సంఘానికి మూల స్తంభం ఎవరు, స్థాపకుడు ఎవరు ఏంటో అది చెప్పుకున్నాం. సంఘం అంటే ఏంటో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాం. అంటే యూదులు ఎందుకు క్రిస్టియన్స్ హింసించారు అది తెలుసుకున్నాం. ఆ తర్వాత రోమన్ చక్రవర్తులు వీళ్ళ ఏ విధంగా క్రిస్టియన్స్ హింసించారు, ఎవరెవరు హింసించారు అంటే 10 మంది ఉన్నారంటే 9 గురించి చెప్పుకొచ్చారు. ఇంకా తర్వాత 7 గురించి చెప్తారు.
ఆ హింసల గురించి, ఆ తర్వాత ఎందుకు హింసించాడనేది కూడా ఆ తర్వాత మనం వచ్చే క్లాసులో తెలుసుకుందామండి. సరే సార్ రెడీగా ఉన్నారు, సార్ ఎవరు మాట్లాడతారేమో. Okay, thank you, William Carey. Sir, Yeah, thank you. this is the testimony of the church. It's a testimony. Very, very important book. అవును. మనము ప్రభులో స్థిరపడాలంటే చర్చి హిస్టరీ బాగా తెలుసుకొని ఉండాలి. లేకపోతే ప్రభు కొరకు మనము శ్రమలు సహించలేము, సమస్యలను ఎదుర్కోలేము, సమస్యలలో స్థిరంగా ఉండలేము, ప్రభు కొరకు ప్రాణాలు పెట్టలేము. కాబట్టి ఒక వ్యక్తి ఈ సంఘ చరిత్ర క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తి, అతడు ఏ తుఫాను వచ్చినా కూడా అతడు తొనకడు, కదలడు. అలాంటి గొప్ప పుస్తకం ఇది. క్షుణ్ణంగా మనం విలియం కేరీ గారు బాగా న్యాయం చేకూరుస్తున్నాడు, బాగా ప్రిపేర్ అయ్యి చెప్తున్నాడు. అందుని బట్టి దేవునికి వందనాలు. సరే, ఇప్పుడు సుబ్బారావు గారు ఉన్నారా? కెన్ ఐ సీ సుబ్బారావు గారు? Okay, if Subbarao Garu is not there, Charan, are you there? Okay, if Charan is not there, Jacob D. Yes, brother. Close with prayer, brother. Yeah. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోండి బ్రదర్. Gracious Heavenly Father, we want to thank and praise you for this time. Thanks for your love. Thanks for teaching the history of the church, how it has been started, and how your people have taken care, and how the challenges they faced, and all these things, Father God. Thank you so Yes. much for your grace, Lord. Dear Lord Jesus, we adore you, we exalt you for all your blessings in our life, Father God. Thanks for giving a beautiful and knowledgeable professors who were teaching to us, Lord. They are giving a lot of knowledge about you and the nation, evangelism, church history, and all the topics, Father God. Bless them, Father God. Bless their families. Bless their efforts, Father God. We give you all glory and honor to you, Lord Jesus. And also, Father God, we want to pray for our college. Pray for Dr. Jayashekhar Garu and family, Billy Garu and family, and all the faculty members and all the administrators. Be with them, Father God. Let your grace be with them, Father God. So that, Lord, we all learn and also put in practice so that your ministry will we can be used by you in your vineyard, Father God. And also we are praying for all the students who are all attending for this BD course as well as MTH and BTH. Bless all our families also, God. We give you all glory and honor to you, Lord. We want to thank and praise you. In Jesus' name we offer this prayer. Amen. 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 Thank you. Thank you so much, brother. Thank you, sir. Excuse me, sir. Sir, thank you, sir. Good night, sir. Thank you, sir. Good night, sir. Thank you. Right, sir. Right. Hello.